गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। మూడు రోజుల నుంచి జయేమో పొట్ట నిండుగా పెడుతున్నారు అందరికి అన్ని రకాలుగా. సంధ్య, ఉష అందరూ మనసు నింపేశారండి. మొత్తం అన్ని పంచభక్ష పరమాన్నాలతో సహా ఆ, బోధ రూపంలో టీచర్స్, భోజనం ఏమో మన జయమ్మ అన్నపూర్ణాదేవి లాగా పెట్టేస్తున్నారు. కాబట్టి మీరు అందరూ ఆనందంలో ఉన్నారండి. ఇప్పుడు మనం కొత్తగా పొందాల్సింది, చెప్పుకోవాల్సింది ఏమీ లేకపోయినా ఇది షేరింగ్ అండి. ఏ రోజు భోజనం ఆ రోజు అరిగిపోయినట్టుగానే సత్సంగం కూడా ఏ రోజు విన్నది ఆ రోజు మనసుకు పడుతూ ఉంటుంది, స్టోర్ అవుతా ఉంటుంది. కానీ ఎప్పటి వరకు వినాలంటే పరిపూర్ణం అయ్యేంత వరకు వినాల్సిందే. ఎంతవరకు వినాలి అంటే నాన్నగారు చెప్పారు, ఒక గిన్నెని ఎంతవరకు తోమాలమ్మా, ఎంతవరకు తోమాలి అనేది క్వశ్చన్ చేసుకుంటే మసిపోయేంత వరకు తోమాలి. అలాగే మాయ నుండి మనం విడిపడేంత వరకు శ్రవణం చేయాల్సిందే. చేస్తూ నాన్నగారు చెప్పేవారు, చెవులు చిల్లులు పడేలాగా శ్రవణం చేయండమ్మా అని చెప్పేవారు. అయితే మనం అంతా చెప్పుకుంటున్నాం, షేర్ చేసుకుంటాం సత్సంగాన్ని. నాన్నగారిని ఒక మాట, ఒక క్వశ్చన్ నాన్నగారే అడిగేవారండి మమ్మల్ని సత్సంగంలో. అందరిని చూసి మీరు గురువు అవుతారా, మీరు గురువు అవుతారా, మీరు గురువు అవుతారా అని ఇలా అడిగేసి నాన్నగారు నాన్నగారే చెప్పారండి. ఏం చెప్పారంటే ఉమ్, బుద్ధుడిని అడిగారంట చివరి టైంలో మీ తర్వాత, అంటే ఇప్పుడు పీఠాధిపతులు కొంతమంది వారి తర్వాత ఆ సాంప్రదాయాన్ని ఎవరు కొనసాగించాలో నిర్ణయిస్తారండి వారే. అలాగే బుద్ధుడిని అడిగారంట, మీ తర్వాత గురువు అంటే మీ యొక్క బోధని ముందుకు ఎవరు తీసుకెళ్ళాలి అని బుద్ధుడిని అడిగితే బుద్ధుడు అన్నారటండి, గురువాక్కే గురువు అయి ఉన్నదని. వాక్కు సరిపోతుంది, మళ్ళీ గురువు తర్వాత ఇంకో గురువు ఉండరండి. కడతేరేంత వరకు ఆ గురువే. మళ్ళీ గురువులు ఐక్యం అయ్యేంత వరకు ఒక్కరే గురువు. 10 మంది గురువులు ఉండరు, ఒక్కరే. ఆ గురువాక్కే మిమ్మల్ని నడిపిస్తుంది. ఆ గురువాక్కు ఎవరైతే శ్రవణం చేస్తారో వారిని హృదయంలోకి తీసుకెళ్లి వదిలేసే బాధ్యత ఆ వాక్కుకు ఉంటుందండి. కాబట్టి మనం ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి? నది దాటాలంటే ఓడ ఎక్కుతాం కదా. అలాగే మనం ఈ భవసాగరాన్ని, అంటే మనస్సు అనే మాయ నుంచి విడుదల పొందాలి. మనస్సు ఉంది అనుకుంటే దాని నుంచి విడుదల పొందాలి. లేదు, ఉన్నది ఒక్కటి భగవానే అంటే అది అనుభవంలో తెలియాలి. ఒకటి శరణాగతి, ఇంకొకటి విచారణ. ఏ మార్గమైనా భగవాన్ రెండే చెప్పారు మార్గాలు, శరణాగతి ఒకటి, విచారణ ఒకటి. అయితే మనకి కొంతమందికి పూజ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ధ్యానం ఇష్టం ఉంటుంది, కొంతమందికి జపం ఇష్టం ఉంటుంది. భగవాన్ దగ్గర వచ్చి భక్తులు చెప్పేవారండి, మేము పూజ చేసుకుంటున్నాం భగవాన్ అని కొంతమంది, మేము ధ్యానం చేసుకుంటున్నాం భగవాన్ అని కొంతమంది, తర్వాత మేము జపం చేసుకుంటున్నాం భగవాన్ అని కొంతమంది చెప్పేవారు. భగవాను ఎవరిని ఆక్షేపించేవారు కాదండి. మనమైతే
ఇదొక్కటే కరెక్ట్. అంటే మనం ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నామో అదొక్కటే కరెక్ట్ అనిపిస్తుందండి. ఎలాగైతే మనం ఏదైనా ఒకటి తింటామనుకోండి, రుచిగా ఉంది, రుచిగా ఉందని ఇంకొకళ్ళని కూడా తినమని అడుగుతాం. ఇది తినండి చాలా రుచిగా ఉందని. కానీ వాళ్ళ రుచి ఏంటో మనకు తెలీదు కదా! అలాగే మనం కూడా ఒక మార్గ పూజ కానీ, జపం కానీ, ధ్యానం కానీ, విచారణ కానీ, నవవిధ భక్తుల్లో ఏది మనం పూర్వజన్మలో ఇష్టాన్ని బట్టి ఆచరించినా అదే వాళ్ళకు ఇష్టమని మనం అనుకోని వాళ్ళకి చెప్తాము. కానీ గురువు ఎవరికి ఏం కావాలో అది అందిస్తారు. భగవాన్ ఎవరిని ఆక్షేపించకుండా ఏం చెప్పేవారంటే, పూజ చేసుకుంటున్నాం భగవాన్. చేసుకోండి, చేసుకోండి. చేసేవాడెవరో గమనిస్తూ ఉండండి అనేవారు. మేము జపం చేసుకుంటున్నాం భగవాన్. చేసుకోండి. జపం చేసేవాడెవడో మీలో గమనిస్తా ఉండండి అనేవారు. అంటే ఇప్పుడు జపం అన్ని రకాలుగా మనం సాధనలు చేసుకుంటున్నాము. మనసున్నంత కాలం చేసుకోవాల్సిందే. ప్రయత్నం చేయకుండా మనసు ఆగదండి. ఒకవేళ ప్రయత్నం దాని చేత చేయించకుండా వదిలేస్తే అది లోక విషయాల వైపు వెళ్తుంది కాబట్టి భగవంతుడికి సంబంధించింది ప్రయత్నం మనం ఎఫర్ట్ చేయాల్సిందే. ద్వైత బుద్ధి ఉన్నంత కాలం. ధ్యానం చేసేవాడెవడో గమనించండి అని భగవాన్ అన్నప్పుడండి, ధ్యానం ఎవరు చేస్తారు? మనసు చేస్తుంది కదా! ఒక భావన. ధ్యానం కూడా ఒక భావనే. భావనాతీత స్థితిలో మౌనంలోకెళ్తే దాన్ని ధ్యానం అనరండి. ఉండటం అంటారు. ప్రయత్నం ఉంటేనే ధ్యానం. అంటే అన్ని తలంపులు మానేసి ఒక రూపానికి సంబంధించిందో, ఒక నామానికో, ఒక వాక్కునో, ఒక తలంపునో ధ్యానిస్తూ ఉంటాం మనం. అది కూడా ఒక భావనే. అది మనస్సు చేసే ప్రయత్నమే. అంటే వేరు తలంపులన్నీ ఆగిపోయి కేవలం గురువుకు సంబంధించిన భావనలో ఉన్నప్పుడు దానికి ధ్యానం అని పేరు పెట్టుకున్నాం. లేక భగవంతుడికి. ఇక్కడ ఇంతమంది ఉన్నాము. అందరికీ ఒకే రూపం పట్ల ఇష్టం ఉండాలని లేదు. అందరికీ ఒకే నామం ఇష్టం ఉండాలని లేదండి. ఎవరికి ఏ రూపము, ఏ నామం ఇష్టమైతే మనస్సు దానిని గట్టిగా పట్టుకోగలదు. ఈజీగా పట్టుకోగలదు. కాబట్టి భగవాన్ ఏం చెప్పేవారంటే, ధ్యానించేవాడెవరో ఒకసారి ప్రశ్నించుకోండి, చూడండి అనేవారు. అంటే దేహం ధ్యానం చెయ్యదు కదా! మనసు కదా ధ్యానం చేసేది. మనసుకు ఎవడు ధ్యానించే శక్తినిస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ ఆశ్రమం ఉందండి. ఆశ్రమం ఉంటే నేను కూడా నాకు ఇష్టమైన వాళ్ళని రండి, రండి, తినండి, తినండి, భోజనం చెయ్యండి అని అనొచ్చండి. కానీ మూలం ఎవరి ద్వారా నడుస్తుందో, అంటే అందరూ కలిపి నడిపినా, ఒకళ్ళు నడిపినా, ఇద్దరు నడిపినా క్రెడిట్ ఎవరికివ్వాలి మనం? వాళ్ళకివ్వాలి. ఒకవేళ నన్ను అన్నారనుకోండి, "అరుణ మీరు భోంచేయమన్నారు కాబట్టి మేమిక్కడ భోజనం పెట్టిచ్చారు. మా ఆకలి తీరిందన్నప్పుడు" క్రెడిట్ నేను తీసుకోకూడదండి. ఆశ్రమాన్ని ఎవరైతే నడిపిస్తున్నారో క్రెడిట్ వాళ్ళకెళ్తుంది. ఎందుకంటే అంత పెద్దగా హ్యూజ్‌గా వండించడం, అందరి కడుపులు నింపాలనే కొంచెం వండారనుకోండి 100 మంది కడుపు నిండదు కదా! అందరి కడుపులు నిండడానికి కారణం ఏమంటే అక్కడ మేనేజ్మెంట్ ఎవరైతే చూస్తున్నారో వారిదండి. క్రెడిట్ వాళ్ళకెళ్ళాలి. అలాగే మనస్సు ప్రొద్దున లేవగానే నేను అరుడని, నాకొక దేహం ఉంది, నేను ధ్యానం చేయాలనే బుద్ధిని ఎవరిస్తున్నారండి మనస్సుకి? ఈశ్వరుడు కదా ఇచ్చేది. సో, ధ్యానించే క్రెడిట్ మనస్సు, దేహం గుర్తు చేసి, మనస్సు గుర్తు చేసి, ఆయన పట్ల భక్తిని గుర్తు చేసి, ఎలా ధ్యానించాలో బోధించి, ఎలా ధ్యానిస్తే మనసు నశిస్తదో బోధించి, ఆ దేహంలో ఆ ధ్యానించాలనే టైములో మన ప్రాణాన్ని నిలబెట్టాలి. శవం ధ్యానించదు కదా! ఏవండి గాఢ నిద్రలోనే దేవుడు గుర్తుండట్లేదు. శవం ధ్యానించదు కదా! మనం శవము అవ్వకపోతే కదా ధ్యానిస్తున్నాము. సో క్రెడిట్ అంతా ఎవరిదండి? ఆ ధ్యానం అనే ప్రాసెస్ జరిగినప్పుడు ఈశ్వరుడుదా. కర్తృత్వ భావన పోగొట్టుకోవడం చాలా సులువండి. కష్టమైన పద్ధతి కాదు. ఎప్పుడు సులువంటే మన మనస్సుకు పరమాత్మ పట్ల మన హద్దులు లేని ప్రేమ, అన్లిమిటెడ్ లవ్ ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక మన వస్తువును ఓ చీర కొనుక్కోవాలన్నా, నగ కొనుక్కోవాలన్నా, ఏదైనా ఇంట్లోకి వస్తువు తెచ్చుకోవాలన్నా, ఎవరినైనా కలవాలన్నప్పుడు, మన ఇష్టంగా ఉన్నప్పుడు 100% దానికోసం ప్రయత్నం చేసి, ఈ రోజు కాకపోయినా రేపైనా అది సాధించాలని మనం ప్రయత్నం చేస్తాం. అలాగే పరమాత్మ పట్ల హద్దులు లేని ప్రేమ, అన్‌లిమిటెడ్ లవ్ ఉండాలి. తపన ఉండాలి. నేను అంటే పూర్ణమైపోవాలండి. ఇప్పుడు ఇంట్లో చూడండండి, పొద్దున్న లేస్తాము, స్నానం చేస్తాము. మన లేడీస్ అందరికి బాగా తెలుసు.
ఇంట్లో పనంతా అయిపోయాక కొంచెం రిలాక్స్ అవుతామండి. అప్పటి వరకు ఒక తలంపు తర్వాత ఒక తలంపు తర్వాత ఒక తలంపు కంటిన్యూ, ఆ పనికి సంబంధించిన తలంపు కంటిన్యూ అవుతుంది. ఒకవేళ పని పూర్తి అవ్వకున్నా పడుకున్నా కూడా అయ్యో ఆ పని చేసుకోలేదే, అది పూర్తి అవ్వలేదే అనే తలంపు మన లోపల నడుస్తూ ఉంటుంది. అలాగే మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామంటే గురువు వాక్కు ప్రకారం ఈశ్వరుణ్ణి పొందడానికి వచ్చాము. అంటే ఈశ్వరుణ్ణి పొందడం అంటే ఈశ్వరుణ్ణి అనుభవించటమే ఈశ్వరుణ్ణి పొందటం. అనుభవించటం అంటే ఉన్నాడనే ఎరుకలో ఉండటమే అనుభవించటం. నాకంటే వేరుగా పరమాత్మ గురువు ఉన్నాడని గురువు చుట్టూ తిరిగి గురువాకు గురు రూపం గురునామం గిరి చుట్టూ తిరిగి అరుణాచలేశ్వరుడి చుట్టూ భగవాన్ చుట్టూ నాన్నగారి చుట్టూ కాళ్ళు అరిగిపోయేలాగా మనల్ని ఎందుకు తిప్పుకుంటున్నాడు ఈశ్వరుడు అంటే నువ్వు లేవు ఉన్నది నేనే అని మన బుద్ధి గ్రహించి ఆ ప్రజెన్స్ ని అనుభవించడానికి డే టు డే లైఫ్ లో ఎప్పుడో ధ్యానంలో కూర్చున్నప్పుడు కాదు, పూజలో కూర్చున్నప్పుడు కాదు, ఒక్క నిమిషం కాదు, ఒక్క సెకండ్ కాదు. అసలు భగవంతుడిని ఎలా మర్చిపోతామండి? ధ్యానించడం మనం అందరం చెప్పుకోవచ్చు. భక్తి మార్గంలో ఉన్నామండి. మేము ఇంతసేపు ధ్యానం చేశాము, ఇంతసేపు పూజించాము, ఇంతసేపు జపం చేశాము. అసలు నేను ఫలానా వారి భార్యనని నేను మర్చిపోతున్నానా? ఫలానా వారి తల్లి తండ్రి అని మర్చిపోతున్నానా? ఫలానా వారు నా పిల్లలని మర్చిపోతున్నానా? మూలమైన ఈశ్వరుని నువ్వెలా మర్చిపోతావండి? మరిచిపోయి వాడిని ఎలా స్మరిస్తున్నావు? పైగా అది పెద్ద గొప్ప అని చెప్పుకోవడం అండి. మేము భక్తులం. మేము ఫలానా వారి భక్తులు అండి. అబ్బా! నేను ఫలానా వారికి భార్యనని ఏం గంట కట్టుకుని తిరుగుతున్నామండి? లోపల ఎరుక అంతే. అలాగా ఈశ్వరుడు నా హృదయంలో నా స్వరూపంగా ఉన్నాడని ఎరుకలో జీవిస్తే ఏమవుతుందంటే మనం మాట్లాడే మాట, మనం చేసే పని, మనకు వచ్చే ఆలోచన ఇవి మూడు ఈశ్వరుడి సమక్షంలో వస్తున్నాయని ఎరుక వస్తుంది ముందు. మొట్టమొదలు వచ్చే భక్తుడికి, ఒక సిన్సియర్ భక్తుడు ఉంటే కనుక వాడికి ఈశ్వరుడి సమక్షంలోనే ఈ దేహం కదులుతా ఉంది అనే ఎరుక అండి. ఈశ్వరుడి సమక్షంలోనే ఆలోచన వస్తా ఉంది, ఆయన సమక్షంలోనే వాక్ వస్తా ఉంది. అప్పుడు ఎంత మన నాన్నగారు ఎదురుగుండా కూర్చుంటే ఎంత కుదురుగా ఉంటామండి. మేము ఇంత ఇంత ప్లేసుల్లో కూర్చునేవాళ్ళం. అయినా కూడా కాలు చెయ్యి కదపకుండా ఇంక ఇదే తదేక దృష్టి అండి. ఒక్క సెకండ్ అయినా ఆయన చూపు మా మీద పడితే చాలా. ఎవరైనా పక్కోళ్ళు ఎప్పుడన్నా పక్కకు తల తిప్పినప్పుడు హే నాన్నగారు నిన్ను చూస్తున్నారు అని ఇలా చెప్తే వెంబడే అండి అయ్యో మిస్ అయిపోయానా అని. కళ్ళు మూసుకోవాలంటే నాన్నగారి సమక్షంలో ధ్యానం చేయాలంటే కూడా కళ్ళు మూస్తే ఆయన రూపానికి దూరం అయిపోతామేమో, అలా ఉండేదండి మా పరిస్థితి. అంత చిన్న దాంట్లో అలా కూర్చొని ఇలా చూసేవాళ్ళం. మరి హృదయంలో కూడా ఉన్నాను. అదే నాన్నగారు చెప్తున్నారు. నేను నీ హృదయంలో ఉన్నాను. ఎప్పుడు అహర్నిశలు అంటే జీవుడు వేరుగా ఉన్నంత కాలం జీవుడితో భగవంతుడు ఉన్నాడండి. జీవుడు కలిసిపోయాక ఇద్దరు కాదు, ఉన్నది ఒక్కటే. జీవుడు ఉండడు అంటే జీవుడి యొక్క వేరుగా ఎగ్జిస్టెన్స్ ఉండదు, పరమాత్మ మిగిలిపోతాడు. ఇక్కడ పైన కూర్చున్నప్పుడు నాన్నగారి దగ్గరికి తత్వంలో ఫిలాసఫీలో డిగ్రీ తీసుకున్న వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు. నాకు వాళ్ళ పేర్లు తెలీదు. వచ్చి నాన్నగారు ఎదురుగుండా కూర్చుంటే నాన్నగారికి తత్వం అన్నా సబ్జెక్ట్ అన్నా అది ఇష్టపడే వాళ్ళన్నా భక్తులన్నా ప్రాణం అండి. ఆయనకు తెలియదని కాదు, ఆయన మాట్లాడించాలని కాదు, ఆయన అనుగ్రహిస్తారు మాటల ద్వారా మనల్ని అనుగ్రహించటం. వాళ్ళ నాన్నగారు అడుగుతున్నారు. ఏమడిగారంటే చాలాసేపు మాట్లాడారు తత్వం వాళ్ళతో. మాట్లాడిన తర్వాత ఆ రోజు నేను ఆ రూమ్ లో ఉండడం జరిగింది నాన్నగారి అనుగ్రహం వల్ల. సో నాన్నగారు ఏమడిగారంటే ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత జీవుడు ఏమవుతాడు? అంతవరకు వేరు బుద్ధి ఉంటుంది కదా. సాక్షాత్కారం పొందాక జీవుడు ఏమవుతాడు అని అడిగారండి వాళ్ళు. నాన్నగారు జీవుడు పరమాత్మలో ఐక్యమవుతాడు. ఆహా అది కాదండి, జీవుడు ఏమవుతాడండి? మళ్ళీ అదే ప్రశ్న రెట్టించారు. నాన్నగారు జీవుడు నశిస్తాడు. ఆహా అలా కాదండి, ఈ జీవుడు ఏమైతాడు? అసలు జీవుడికి సెపరేట్ ఎగ్జిస్టెన్సే లేదండి.
జీవుడు ఏమవుతాడంటే జీవుడికి ఉనికుంటే కదా ఏమవుతాడనే క్వశ్చన్. జీవుడి రూపంలో ఉన్నది కూడా పరబ్రహ్మమే. సృష్టి రూపంలో ఉన్నది కూడా పరబ్రహ్మమే. ఏమవుతాడు అంటే సెపరేట్ గా ఉంటే ఏమైనా అవుతాడు, వాడు సెపరేట్ గా లేడు కదా. అది ఎవరికి తెలియాలండి? సెపరేట్ గా ఉన్నానని అనుకునే వాళ్ళకి తెలియాలి ఆ విషయం. నాన్నగారికి, భగవాన్‌కి, రామకృష్ణుడికి తెలుసు, అది అనుభవంలో ఉన్న విషయమే కదా. పరబ్రహ్మం అయి ఉన్నారు కదా. అందుకని ఉమ్, కేవలం పుస్తకాలు చదివితేనో, ఈ పుస్తకాలు చదివితే భగవాన్ దగ్గరికి ఒకళ్ళు వచ్చి అన్నారండి, భగవానా పుస్తకాలు ఆ పుస్తకం చదువుకుంటున్నాం, ఈ పుస్తకం చదువుకుంటున్నాము అని. అంటే భగవాన్ అన్నారు, పుస్తకం చదువుకుంటే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇప్పుడు రైల్వే స్టేషన్ ఏ పక్కన ఉంది అంటే ఎవరో అడ్రస్ చెప్తారు, కానీ వెళ్ళాల్సింది మనమే కదా. అలా పుస్తకం చదువుకుంటే ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ ఉన్నదంతా నా హృదయంలోనే ఉంది. నా సుఖము, నా శాంతి, నా ఆనందము నేను ఎక్కడున్నాను? నా హృదయంలో ఉన్నాను. ఆ హృదయంలో ఉన్నానని అనుభవించవలసింది మళ్ళీ నేనే అండి, ఇంకో పుస్తకం కాదు. పుస్తకం మూసేయాలి, అడ్రస్ తెలిసిపోయింది కదా. కృష్ణ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత, అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవచ. ఒక మానవుల హృదయాల్లోనే ఉన్నానని చెప్పలేదు, సర్వ జీవుల హృదయాలలో నేనుగా ఉన్నాను. నేనుగా ఉన్నాను. ఇప్పుడు మనందరి పేరు నేను ఉన్నాను అని నాకు ఎవరైనా చెప్తున్నారా? అద్దంలో చూసుకుంటున్నానా? పొద్దుట లేవగానే పక్కన ఉన్న భర్తను అడుగుతానా, ఏమండి నేను ఉన్నానా అని? పిల్లల్ని అడుగుతానా, ఏమండి నేనున్నానా అని? ఉన్నాను అనే ఎరుక సకల జీవులకు సమానంగా ఈశ్వరుడు పంచిపెడుతున్నాడు, అనుభవంలోకి ఇస్తున్నాడు. అయితే మనం ఆ ఉన్నాను అనే చోట ఆగిపోకుండా, ఆ ఉన్నాను నాకు ఒక దేహం ఉంది, ఉన్నాను నాకు ఒక నామం ఉంది, ఉన్నాను నేను ఒక దాన్ని ఈశ్వరుడి కంటే సెపరేట్ గా ఉన్నాను అనే ఎరుకలోకి వచ్చేస్తున్నాము. అయితే ఎవరిని అడగాలి? ఆ ఉన్నా సపరేట్ గా ఉన్నాననే ఎరుక నిజం కాదు. ఉన్నాననే ఎరుక ఒక్కటి మాత్రమే నిజము, అదే అనుభవంలో ఉంది నాకని అక్కడ ఎవరు ఆపేయాలి మనల్ని? ఎవరైతే ముందుకు తోస్తున్నాడో వాడు వెనుకకు తీసుకోవాలి. వెనుకకు తీసుకున్నట్టుగా ఒక ప్రక్రియ జరిగినట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఎలా ఉంటామో అప్పుడు కూడా అలాగే ఉంటాము. అప్పుడు దేహం మీద, మనసు మీద, బుద్ధి మీద, సృష్టిలో ఉన్న ఏ వస్తువు పైన కూడా మన ఉనికి కోసం, మన శాంతి కోసం, మన ఆనందం కోసం ఆధారపడము. ఉంటది అలా. దేహం ఉంటది, మనస్సు ఉంటది. మనస్సు అంటే తలంపులండి. ఇప్పుడు ఇక్కడ నేను అక్కడ ఉన్న చోటు నుంచి ఇక్కడికి రావాలనే తలంపు లేకుండా రాలేదు కదండి. తలంపు లేకుండా దేహం ఎలా కదులుతుందండి? తలంపు లాగాలి, తలంపు లాగాలి, తలంపు లాగాలంటే అన్ని తలంపులు ఆగవు. దేహం ఉన్నంత కాలం ప్రారంధానికి సంబంధించిన తలంపులు వస్తాయి. ఈ తలంపు నాకొచ్చింది అనుకునే తలంపు ఉండదండి. కర్తృత్వ భావానికి సంబంధించిన తలంపు మాత్రం ఉండదు భక్తుడిలో. మిగతా తలంపులన్నీ వస్తాయి. తలంపు రాకపోతే దేహం ఎలా కదులుతుంది? మనసు మౌనం అయిపోవడం అంటే కర్తృత్వ భావన ఒకటి మాత్రమే పోతుందండి. నేననే తలంపు పోతుంది కానీ మిగతా తలంపులు పోవు. ఈ మిగతా తలంపులు పోతే ఈ దేహం ఎక్కడో చోట కూర్చోవాలి, ఎక్కడో చోట పడుకోవాలి, ఎక్కడో చోట నిల్చోవాలి, ఏదో ఒకటి తినాలి, ఏదో కర్మను ఆచరించాలి. సో కేవలం మాయ అంటే వేరు బుద్ధి, అంతే అండి. భగవాన్ అన్నారండి, నిన్ను అన్ని తలంపులు తీసేసుకోమని లేదే బాబు, ఒక్క తలంపు తీసేసుకో. నా కోసం ఆ ఒక్క తలంపు తీసేసుకోలేవా నువ్వు? నీ నెత్తి మీద నువ్వు మోయలేనంత బరువు పెట్టలేదు నేను నిన్ను. నీకు నిజంగా గురువిష్టమైతే, నిజంగా భగవాన్ ఇష్టమైతే, నా భగవాను నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు, కూర్చో. నా భగవాను నిన్న కూర్చున్నామండి సత్సంగం చెబుదామని. ఏమండి సత్సంగం వడ్డన ఎవరో చేస్తున్నారు, మనం హాయిగా రెస్ట్ తీసుకోవడం సుఖం కదండి. వడ్డించే పని ఉంటే ఏమనుకుంటాము? వాళ్ళు అందరూ వడ్డించే వాళ్ళు ఉన్నారనుకోండి, నీళ్లు పోసేవాళ్ళు, నెయ్యి వడ్డించేవాళ్ళు, స్వీట్ వడ్డించేవాళ్ళు, పంచభక్ష పరమాన్నాలు వడ్డిస్తున్నారు. ఇక మనం వెళ్ళిపోయి బయటికి డోయర్ షూ పెట్టుకొని నేను కూడా ఏదో పని చేసిన దానిలాగా కనిపించాలి అని అనుకున్నప్పుడు ఏదో డిష్ తీసుకుంటాం.
కానీ తినేవాళ్ళు నలుగురైతే వడ్డించేవాళ్ళు 100 మంది ఉంటే ఇంక మనం ఎందుకండి వడ్డించడం? అంటే నాకు భగవంతుడు రెస్ట్ ఇచ్చాడండి. ఎప్పుడు పని చెప్పాలో అప్పుడు చెప్తాడు ఆయన కూడా. ఏ పని చెప్పాలో ఆ పని చెప్తాడాయన. సో, ప్రతీది జరిగేది ఈశ్వర సంకల్పం ప్రకారం జరుగుతుంది అనే ఎరుకలో మౌనంగా ఉండటము ఉత్తమోత్తమము. భగవాన్ చెప్పారు. అన్నిటికంటే మౌనమే ఉత్తమోత్తమము. భగవాన్ దగ్గరికొచ్చి, భగవానా మేము సాయంత్రం ట్రైన్‌కెళ్ళిపోతున్నాము. సరి సరి, సరి సరి అనేవారు. మళ్ళీ వాళ్ళు సాయంత్రం తిరిగొచ్చి భగవానే ట్రైన్ మిస్ అయింది అనేవారు. సరి సరి అనేవారు. అక్కడ ఉన్నవాళ్ళు అడిగి ఏమి ఈ సరిసరికి? ఈ సరిసరి ఏంటి భగవాన్? వెళ్తున్నామా అంటే సరిసరి, వచ్చేసాము అంటే సరిసరి, పెళ్లి చేసుకుంటాము అంటే సరిసరి, పెళ్లి చేసుకోము అంటే సరిసరి. ఆ సరిసరి అంటే మహర్షి భగవాన్ చెప్పారండి అమ్మకు చెప్పిన బోధలో. ఈశ్వరుడు జీవులను వారి వారి ప్రారబ్ధమును అనుసరించి ఆడిస్తున్నాడు. జరగవలసినది జరిగే తీరును, జరుగరానిది ఎవరు ఎంత ప్రయత్నించినను జరుగనే జరగదు. ఇది మొదటి బోధ భగవాను అమ్మను అడ్డు పెట్టుకొని మనకిచ్చారు. ఈ మొదటి బోధలోనే మొత్తం ఊడ్చిపడేశారు. నాన్నగారు అనేవారు, ఈ వాక్కు కనుక మనకు అర్థమైతే సముద్రం అంత దుఃఖం మీకున్న సముద్రం అంత ఆనందంగా మారిపోతుందమ్మా. దుఃఖం ఉండొచ్చండి. ప్రతి వాళ్ళకి, మనం మనసుకు లోబడి ఉన్న ప్రతి వాళ్ళకి దుఃఖం ఎంతో కొంత ఉంటుంది. కానీ భగవంతుడు గురువుగా వచ్చి బోధిస్తున్నప్పుడు ఆ గురువు వాక్కు ప్రకారం, గురు వాక్కును పట్టుకొని స్మరిస్తూ 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 ఉంటే అది బుద్ధికి గోచరింపచేసి, నాన్నగారు చెప్పేవారు, మమ్మ మన మైండ్ లో డార్కెస్ట్ కార్నర్స్ ఉంటాయమ్మా. భగవంతుడు ఏం చేస్తాడంటే అవన్నీ లైటెన్ చేస్తాడు. అంటే గురు వాక్కు అర్థమవుతుంది మనకండి. ఓహో నా గురువు చెప్పింది ఇదా అనేది బుద్ధికి తోస్తుందండి మనకు లోపల. అప్పుడు కదా మన మనస్సు ఆగుతుంది. ఈశ్వరుడు జీవులను వారి వారి ప్రారంభాన్ని దేహాలను అని అనలేదు. ఇక్కడ మనం బాగా అంటే భగవాన్ నోట్లోంచి వచ్చిన వాక్యదండి. మనం ఏదో చదివేసి ఏదో వినేసి ఇంట్లో ఈ ఫోటో పెట్టుకుంటాం అందరం. ఈ భగవాన్ సేయింగ్ ని అందరం ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటున్నాం భక్తులము. ఈశ్వరుడు జీవులను అన్నారు, జీవుడిని అన్నాడు, దేహాన్ని అనలేదు. జీవుడు అంటే మూల తలంపు, వేరు భావన, నేను అనే వేరుతనం అంటే అరుణని నేను ఒకదానిని ఉన్నాను అనే భావన జీవుడండి. జీవుడిని ఆడిస్తున్నాడు అన్నారు భగవాన్. జీవుడు ఎవరి చేతిలో ఉన్నారండి? ఈశ్వరుడి చేతిలో. మనం సాధన చేసి ఎవరిని మార్చాలనుకుంటున్నాము? జీవుడిని మార్చాలనుకుంటున్నాం. ఎలా సాధ్యమవుతుంది? ఒక్కసారి ఆలోచించండి అమ్మా. కూల్ గా కూర్చొని భగవాన్ చెప్పింది ఏంటి, మనం చేస్తున్నది ఏంటి? జీవుడు, ఈశ్వరుడు జీవుడిని వారి వారి ప్రారబ్ధమును అనుసరించి ఆడిస్తున్నాడు. అంటే అండి, కారు స్టీరింగ్ ఎలా ఆడిస్తే కార్ ఎలా టర్న్ అయిపోతుందో మన బుద్ధిని, అందుకే బుద్ధి కర్మానుసారిని అని కూడా చెప్తారండి. మన బుద్ధిని ఆడిస్తే కర్మ బయట అలా జరుగుతుంది. మనం వ్యక్తుల్ని చూస్తాము, దేహాల్ని చూస్తాము, కానీ లోపల ఆడించేవాడు పరమాత్మ. మనం పరమాత్మ దాకా మన బుద్ధి వెళ్ళదు కాబట్టే వ్యక్తిని తప్పు పడతాము. వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు. ఎవరైనా మనల్ని అలా అన్నప్పుడు అండి, వాళ్ళు అలా చేశారని మనల్ని అన్నప్పుడు మనకి వాళ్ళ మీద అయ్యో పాపం వీళ్ళకి తెలుసుకోలేకపోతున్నారు కదా. ఎవరికైనా క్యాన్సర్ రోగం వస్తే చూసి జాలి పడతాం కదా, దయ కలుగుతుంది కదా. అలాగే ఎవరన్నా ఒకరు గురువాక్కుని, ఈశ్వరుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే వాళ్ళ మీద కోపం అక్కర్లేదమ్మా. అయ్యో పాపం భగవంతుడు నన్ను అనుగ్రహించినట్టు వీళ్ళని అనుగ్రహిస్తే వాళ్లకు అర్థమవుతుంది కదా. తెలియక తప్పు పడుతున్నారు, వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఈ టేబుల్ మనకు తగులుతుంది అనుకోండి, నడుస్తున్నప్పుడు చూడకుండా తిరిగి టేబుల్ తంటే ఏమవుతుందండి? ఎవరికి తగులుతుంది? మనకే కదా. అలా ఒక వ్యక్తిని అపార్థం చేసుకున్నప్పుడు మనమే కర్మ ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుందండి. ఈశ్వరుడే అనుకున్నప్పుడు అరుణకి కర్మ ఫలితం ఏముండదు. ఎవరు కర్త? ఇప్పుడు ఒక పండు నేను ఇస్తాను అనుకోండి, తీసుకోవడానికి మీరుండాలి.
మీరు ఒక పండు నాకిస్తే తీసుకోవడానికి నేనుండా. ఇక్కడ ఈశ్వరుడే, అక్కడ ఈశ్వరుడే అయినప్పుడు ఫలితం ఎవరికి ఇస్తాడు పరమాత్మ? నాన్నగారు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పేవారు. అమ్మ దూడని కట్టరాడు కట్టేసి కొడితే అది దెబ్బలు తింటుంది. కట్టరాడు నుండి వదిలేసామనుకో కొన్ని దూడలటండి ఆ పశుశాలలో తోలినప్పుడు ఒకవేళ ఆ పశువుల కాపరి మరిచిపోయి ఒక దూడను కట్టకపోయినా అంటే మెడకు తాడేయకపోయినా అది వెళ్ళి రోజు కట్టేసే చోట పడుకుంటుందటండి. అది ఏమనుకుంటుందంటే కట్టేశాడు అనుకుంటుందండి. మళ్ళీ పొద్దున్న లేసి రాగానే అందరినీ విప్పుతుంటే నన్ను కూడా విప్పేశాడు అనుకో లేచి బయలుదేరుతుంది. అలాగా మనందరం ఉన్నామండి. ఆ పశువులాగా ఉన్నాం మనం. మనకసలు బంధాలు మనం అంటూ లేనే లేము. మనకు బంధము లేదు. ఉన్నదొక్కటే పరమాత్మ. ఒకడవవు నిను మాయ మొనరించి వచ్చు వారు ఎవరు? ఇది నీ జాలము అరుణాచల. అండి ఈశ్వరుడి ఇంట్లోకి ఇలా శివుడి ఇంట్లోకి శివుడికి తెలియకుండా ఎవరైనా రాగలరా? ఇప్పుడు జయ చూసుకుంటున్నారు ఇక్కడ. జయకి తెలియకుండా ఎవరైనా రూమ్ లో వెళ్ళి పడుకోగలరా అండి? జయకి సాయం చేయడానికి చాలా మంది ఉన్నారు. మేనేజర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ప్రతి వాళ్ళని జయ రాసుకోనక్కర్లేదు రిజిస్టర్ లో. అలా జయకు తెలియకుండా ఇక్కడ ఎవరు ఉండరండి. అలాగే ఈశ్వరుడు ఈ సర్వ సృష్టిలో ఈశ్వరుడికి తెలియకుండా మనం వింటుంటాం కదా, శివుడాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అని. ఏమీ జరగదండి పరమాత్మకు తెలియకుండా. సో లవ్లీ, నేను ఎంత ఎంత సేఫ్ గా ఉన్నాను. ఈశ్వరుడు ఎవడు? నా యూనివర్సల్ హీరో, నా హీరో వాడు. నా హీరో చేతుల్లో నేనున్నాను. నాకు ఎలా ఆయన అపకారం కానీ ప్రమాదం, ఎవరు అపకారం చేయగలరు? ఎవరు నన్ను ప్రమాదంలో తొయ్యగలరు? ఆ ధైర్యం భక్తుడికి ఉండాలి. భక్తుడంటే ఆనందం, భక్తుడంటే ధైర్యం, భక్తుడంటే స్వేచ్ఛ, భక్తుడంటే ఆనందం. భక్తి ద్వారా మనకి ఇన్ని లక్షణాలు వస్తాయండి. జ్ఞానం అక్కర్లేదు, భక్తి ద్వారానే వస్తాయి. నాన్నగారు ఒకసారి నాగపూర్ వచ్చినప్పుడు చెప్పారు, అమ్మా అరుణ, నది పారి అండ్ సముద్రము మేఘమైపోయి, నీరు ఆవిరైపోయి మేఘమయ్యి, మేఘం వర్షించి నదిగా మారి సముద్రం చేరుతుందట. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను వినండి. సముద్రము మేఘంగా మారి, మేఘము వర్షించి నదిగా మారి, నది సముద్రాన్ని చేరుతుంది. ఈ మాట చెప్పి నాన్నగారు, అమ్మ అరుణ నన్ను ఫాలో అవుతున్నావా అన్నారు. ఫాలో ఎవరు అవ్వాలండి? ఎవరు పట్టుకెళ్ళాలి? ఆయన కూడా భుజాన్ని వేసుకొని వెళ్ళాలి మనల్ని. మన మనల్ని నడవమని ఆయన ముందు నడిస్తే మనం చతికిలు పడిపోతాం. రమ్మంటే వెళ్ళలేం. కుంటివాళ్ళం, గుడ్డివాళ్ళం. దారి కనిపించదు, కాళ్ళు సహకరించవు. అలాంటప్పుడు ఎలా వెళ్తామండి? మన బుద్ధి అలాంటిదండి, కుంటిది, గుడ్డిది. అది గమ్మున ఎవరిని వదిలేస్తావని దానికి కనుక ఛాన్స్ ఇస్తే ముందు పరమాత్మను వదిలేస్తుంది. నాకు ఇవాళ పని ఎక్కువ ఉంది, సత్సంగం అక్కర్లేదు. ముందు పని కావాలి కదా, పని చేసుకోవాలి కదా. నేను ఇంట్లో ఇంట్లో పని చేసుకోమన్నాడు భగవంతుడు. కానీ ఆ ఇంట్లో పని ఒక గంట పని అండి. సత్సంగం ఎంతసేపు ఉంటది? ఒక గంట సేపు ఉంటుంది. ఇప్పుడు అన్ని ఆన్లైన్ లో సత్సంగాలు అయ్యాయి. ఒక గంట వింటాం. రికార్డ్ అయినా ఎంతసేపు వింటాం? ఒక గంట వింటాం. ఏమండి ఆ గంట జీవితంలో మన కోసం మనం ఖర్చు పెట్టుకోలేమా? నీ కోసం నువ్వు ఖర్చు పెట్టుకోవడం ఆ గంట సేపు ఎవరి కోసమో కాదండి. మా ఇంట్లో అరుణాచలం వెళ్దాము అంటే పెళ్లికి వెళ్ళేటందుకు టైం ఉంటది. పక్క ఊరికైనా వెళ్ళిపోతాం. అమెరికాకు కూడా పెళ్లికి వెళ్తామండి. ఎవరన్నా అరుణాచలం వస్తావా అంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి అంట. అంటే మనస్సు ఇష్టమైన పనిని, తనకిష్టమైన పనిని చెయ్యడానికి ఎంత ఎక్స్టెండ్ వరకైనా ప్రయత్నం చేస్తది. వదిలేయమంటే ఏదన్నా ఏది వదిలేస్తావు? ఏ పని ఇవాళ వదిలేస్తావు? అంటే భగవంతుడి స్మరణ, భగవంతుడి ధ్యానము, గురువాక్కు శ్రవణం మొదలు వదిలేస్తాం. కానీ అది వినడం వల్ల ఎంత సుఖము, ఎంత శాంతి, ఆనందం ఉన్న భక్తుడు దాన్ని వదులుకోడండి. దాన్ని గుండెలో పదిలంగా పెట్టుకొని లోపల భగవంతుడిని స్మరిస్తూనే అన్ని ధర్మాలు నిర్వర్తిస్తాడు. భక్తుడు అందరికంటే గొప్పగా ధర్మాలు నిర్వర్తిస్తాడు. అందరికంటే గొప్పగా న్యాయంగా జీవిస్తాడు. అందరికంటే గొప్పగా సృష్టిని ప్రేమిస్తాడు. వాడిలో ఆ లక్షణాలు ఈశ్వరుడు కల్పిస్తాడు. మేము డ్యూటీ చెయ్యొద్దా?
డ్యూటీ పర్ఫెక్ట్ కర్తృత్వ భావన లేకుండా జరిగే డ్యూటీ కంటే గొప్ప డ్యూటీ ఏముంటదండి? సో, ఈశ్వరుడు జీవులను వారి వారి ప్రారబ్ధము నీ తలంపును నేను ఆడిస్తున్నాను. నీకెలాంటి బుద్ధినియ్యాలో నేనిస్తాను. నీకు బుద్ధి యోగం నేనిస్తాను. నీకు కర్మయోగం నేనిస్తాను. నీకు ధ్యాన యోగం నేనిస్తాను. భగవంతుడు చెప్తున్నాడండి. గురువు బోధిస్తున్నారు. నీకు అన్నీ నేనిస్తాను. నువ్వేం చేయాలి? నేనిస్తాననే విషయం గుర్తించు అంతే. ఎల్లమ్మని, సుబ్బమ్మని పొగడకు. అనవసరంగా ఎవ్వరిని పొగడొద్దండి. అనవసరంగా ఎవ్వరిని విమర్శించొద్దు. ఎందుకండి? పొగడ్తలు ఎందుకండి? ఆవిడ చాలా గొప్ప భక్తురాలని ముందర పొగిడి వెనకాల మళ్ళీ ఏం మాట్లాడతామో మనందరికీ తెలుసండి. ఎవ్వరు వినకపోయినా ఈశ్వరుడు లోపల ఉండి సర్వసాక్షి అండి. మనం చేసే ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి వాక్కు గమనిస్తున్నాడాయన. గమనిస్తున్నాడనే విషయం మనకు తెలిస్తే చాలు. అనుభవిస్తే చాలు. ఇందాక చెప్పుకున్న నాన్నగారి ఎదురుగుండా ఎలా కూర్చుంటామో హృదయంలో ఉన్నారు అలా ఉంటే చాలు. నా మనసుకు నేను చెప్పుకుంటాను. అల్లరి చేయకు లోపల శివుడున్నాడు. సృష్టినంతా పరిపాలించే నా శివుడు ఎదలో సెద తీరుతున్నాడే. మనసా అల్లరి చేయకు. ఇంట్లో యజమాని పడుకుంటే పిల్లలకి చెప్తాంటారు. అల్లరి చేయకు నాన్న అలసిపోయి వచ్చారు. అలాగా లోపల మన మనసుకు చెప్పాలి. లోపల నా శివయ్య సెద తీరుతున్నాడే మనసా అల్లరి చెయ్యకు. అల్లరి చెయ్యకు. మనసు అల్లరి చేయడం తప్పించి ఇంకేమీ దానివల్ల చేతగాదు. మనసు బయలుదేరుతా ఉంటే దాన్ని అడగాలి. ఏమి ఉద్ధరించటానికి, ఏమి ఊళ్ళో వెళ్ళడానికి బయలుదేరుతున్నాం. ఏ కార్యక్రమాలు చేయడానికి బయటికి వెళ్ళిపోతున్నాం. అంటే ఏదైనా పనికి సంబంధించిన ఆలోచన వస్తుందండి. ఒక్క విషయం భగవాన్ చెప్పారు. వర్తమానంలో ఉండండి అన్నారు భగవాన్. బీ ఇన్ ప్రెజెన్స్ అన్నారు. ప్రెజెన్స్ అంటే ఏంటండి? గతము కాదు, భవిష్యత్తు కాదు. ఇంతవరకైతే మనకు తెలుసు. అందరికీ తెలుసు. ప్రెజెన్స్ అంటే గతము కాదు, భవిష్యత్తు కాదు. గతం ఏమిటి? ఈ సెకండ్‌కి గడిచిన సెకండ్ గతం అండి. ఈ సెకండ్‌కి రాబోయే సెకండ్ భవిష్యత్తు. నువ్వు అంత సూక్ష్మంగా నిన్ను నువ్వు చేసుకుంటేనే కానీ నువ్వు జీరో అవ్వలేవండి. ఏవండి ఇప్పుడు ఈ కుర్చీలో కూర్చున్నాను. నాకు తెలిసిపోయింది నా మనసుకి. నా దేహము ఏ కర్మని అనుభవిస్తుందో నా మనసుకు తెలిసిపోయింది. ఇది గతం. తెలిసిపోయింది కదా! కూర్చున్నాను కదా! అయిపోయింది కదా! ఈ కుర్చీలోంచి లేసాక నేను ఎటు వెళ్ళాలి? అది భవిష్యత్తు. ఎడమ వైపు వెళ్ళాలా? కుడి వైపు వెళ్ళాలా? స్ట్రెయిట్‌గా వెళ్ళాలా? ఏ పని చేయాలో తర్వాత అసలు. దేహము గురించిన ఆలోచన సూక్ష్మాతి సూక్ష్మంగా నువ్వు విడగొట్టుకోలేకపోతే వర్తమానంలో ఉండలేము. ఇప్పుడు దేహం కూర్చున్నది గతము, లేవబోతుంది భవిష్యత్తు. ఇప్పుడు వర్తమానంలో ఏం ఆలోచించాలండి? మౌనం అండి. వర్తమానానికి ఆలోచన లేదు. అందుకే భగవాన్ అన్నారు బీ ఇన్ ప్రెజెన్స్ అని. అట్లీస్ట్ మేము అలా ఉండలేము. అంతగా మేము ఉండలేమండి. మాకు తెలియదని మీరు అన్నారనుకోండి. రోజంతా ఇంట్లో పని చేసుకున్నాక దేహం మంచం మీద వాలిపోతుంది కదా! కుర్చీలో కూర్చుంటాం. మాకు పడుకునే అలవాటు లేదంటే కుర్చీలో కూర్చుంటాం. ఎక్కడో ఒక చోట కూర్చుంటాం. రెస్ట్ అయితే తీసుకుంటాం కదా! ఓ గంట సేపో, అరగంటో, పోనీ 10 నిమిషాలు, 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటాం కదా! తీసుకున్నప్పుడు మీకు తలంపులు ఎందుకు? ఏ అవసరానికి తలంపులు వస్తున్నాయి? కూర్చొని ఎందుకు ఆలోచనలు వస్తున్నాయండి? దేహం కదిలితే ఆలోచన, కర్మ కావాలి. దేహం ఊరక ఉన్నప్పుడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి మనకి? కారులో కూర్చొని ఊరికే స్టీరింగ్ తిప్పాం కదా! ఇంజిన్ ఆఫ్ లో ఉంది. కారు పార్కింగ్ లో ఉంది. లోపల కూర్చొని స్టీరింగ్ తిప్పుతూ ఉంటావా? ఇంజిన్ ఆన్ చేశాక కదా స్టీరింగ్ తిప్పేది. అలాగే నీ దేహం కదులుతున్నప్పుడు నీకు ఒక ఆలోచన అండి. దేహం రెస్ట్ లో ఉన్నప్పుడు ఆలోచనలు ఎందుకు? అంటే మేము భగవాన్ గురించి, నాన్నగారి గురించి, అరుణాచలేశ్వరుడు గురించి స్మరణ చేస్తాం. ఎస్, స్మరణ చేస్తే ఓకే. కానీ మనసు ఏం చేస్తుందంటే మరణలోకి దింపేసి నామం చేస్తూ చేస్తూనే ఉంటావు. మనసు ఎక్కడో పిల్లలు లండన్ లో ఏం చేస్తున్నారు, అమెరికాలో ఏం చేస్తున్నారు, సాయంత్రం కూరేం వండుకోవాలి,
ఏం కూరలు ఫ్రిడ్జ్ లో ఉన్నాయి? ఇలా ఏదో ఒకటి ఆలోచన. అంటే ఆలోచన ఉండద్దా? అంటే ఫ్రిడ్జ్ లో ఏం కూరలు ఉన్నాయో సరిగా సగం నాకైతే సగం గుర్తుండవు. వెళ్ళిపోయి ఫ్రిడ్జ్ డోర్ తీసాక అక్కడ ఏవో ఉంటాయి. అయ్యో బీరకాయలు పాడైపోతాయి కదా, ఇప్పుడు నేను వంకాయలు అనుకుని వెళ్ళి బీరకాయలు వండుతాను. అది కూడా ప్రారంధమే. నీ నిర్ణయంలో ఏం తినాలో నీకు రాసి పెట్టి ఉంది. కాబట్టి ఆలోచించకని కాదు, ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఏది తోస్తే అది తీసుకొని వండు. కానీ కూర్చున్నప్పుడు ఏం వండుకోవాలనే ఆలోచన ఎందుకండి? ఇవాళ రేపు సెల్ ఫోన్ లోటి వచ్చేయండి. ఏమి పని అయిపోగానే సెల్ ఫోన్ నెంబర్ ఎవరికో ఒకటి, కనీసం భక్తుల కన్నా చేస్తామండి. చేసి ఏదో ఒకటి అడుగుతాం. ఎందుకండి? ఎందుకండి? హాయిగా సుఖంగా ఆనందంగా నీ హృదయంలో నువ్వు రమిస్తూ ఉండొచ్చు కదా నీ వాడితో. భగవానా పోయి అంటాడు. ఏమి కావాలి? ఏమి అవసరం లేదు. భక్తుడికి ఏం కావాలండి? వాడు మను మనము మౌనం. కానీ ఇదంతా బుద్ధిలో మనకు అర్థం అవ్వాలమ్మా. అర్థం కావాలంటే వినాలి అంతే. వినాలి. ఒకవైపు సాధన చేస్తూ, మీకు ఏది ఇష్టమైతే అది చేసుకుంటూ, గురువాక్కు శ్రవణం చేసి, 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 చేసి బుద్ధిలో స్థిరమయ్యేంత వరకు వినాలి. జీవులను వారి వారి ప్రారంధమున నాన్నగారండి నన్ను జిన్నూరులో ఒకసారి వెళ్తే ఆ, ఏదో ఫోన్ వచ్చిందని ఫోన్ పట్టుకొని బయటికి వెళ్ళిపోయాను. బయటికి వెళ్ళిపోతే నాకు కొద్ది రోజుల తర్వాత ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. మోకాళ్ళ నొప్పులు లేనంత కాలం ఇలా పక్క కూర్చున్నాడు, పడుండేదాన్నండి అలా పక్కన. ఎన్నో సంవత్సరాలండి. వండర్ఫుల్ అండి. ఆ, దానికి మాటలు లేవు ఇంకా. అది ఆ ఆనందాన్ని వర్ణించుకోవడానికి. సో మోకాళ్ళ నొప్పులు వచ్చాక దూరంగా కూర్చునేదాన్ని కుర్చీలో. అలా జిన్నూరు వెళ్ళినప్పుడు అందరూ భక్తులు కూర్చున్నారు, అందరూ కూర్చున్నారు. నాన్నగారు అరుణని పిలవండి ఇలాగా అన్నారట. ఒక భక్తురాలు పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను నాన్నగారు పిలుస్తున్నారట. ఎంత ఆనందం అంటే నాన్నగారు పిలిస్తే దగ్గరే కూర్చోబెట్టుకుంటారు. భక్తులందరూ అది వసుదేవుడికి యమునా నది దారిచ్చినట్టు దారిచ్చేస్తారండి. అందుకని ఇంకా ఆనందం అండి. అమ్మ బాబాయ్ నన్ను ఇంకా ఎదురుగా కూర్చోబెట్టుకుంటారని పరిగెత్తుకుంటూ చిన్నపిల్ల అమ్మ పిలిస్తే ఎలా వెళ్ళిపోతే అలా వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే అండి ఇక్కడ నిల్చో అన్నారు. నిల్చున్నాను అక్కడ. నిల్చున్నాక ఇప్పుడు వీళ్ళందరికీ ఏదైనా చెప్పు నువ్వు అన్నా. ఫస్ట్ టైం అండి. ఏ మాత్రము నేను ఎక్స్పెక్ట్ చేయలే నాన్నగారు అలా అంటారు. అప్పటి వరకు అందరినీ అడుగుతున్నారు నాన్నగారు, మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి. నాకు ఇంట్లో సత్సంగంలో మౌలాలి అది ఒక్క సత్సంగంలో నేను చెప్పుకోవడం అలవాటు. అంటే నా దగ్గరికి ఎవరు వస్తారో వాళ్ళకి చెప్పుకునేదాన్ని. కానీ నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదండి. వెళ్ళకూడదని కాదు. అందరూ టీచర్స్ అన్ని సత్సంగాల్లో చెప్పడానికి నాన్నగారు వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు. మనం వెళ్ళిపోయి ఇంకెందుకని ఇంట్లో చెప్పుకునేదాన్ని. సో నాన్నగారు ఇక్కడ వీళ్ళందరికీ ఏమైనా చెప్పన్నారండి. చెప్పన్నప్పుడు నాకు ఒకటే అంటే అందరిని అడిగేవారు కదా నాన్నగారు, మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి. వాళ్ళు ఎందుకు చెప్పట్లేదో నాకు తెలియదు. గౌరవ భావం అయి ఉండొచ్చు. వాళ్ళ మనసులో ఏ భావనతో వాళ్ళు చెప్పట్లేదో నాకు తెలీదు. కానీ నాకేమనిపించిందంటే ఇంట్లో చెప్పేటప్పుడు నా ద్వారా నాన్నగారే పలికిస్తున్నారు, వినేవాళ్లలో నాన్నగారే వింటున్నారు అని చెప్పుకునేవాళ్ళం. మరి ఆ భావన నిజమైతే ఇప్పుడున్నది నాన్నగారే కదా. నువ్వు అక్కడ నిర్భయంగా చెప్పి ఇక్కడ నాన్నగారి ముందర నిర్భయంగా చెప్పట్లేదంటే అక్కడ అనుకునేది అబద్ధం అండి. నాన్నగారే వింటున్నారు, నాన్నగారే చెప్తున్నారు అనే మాట అబద్ధం. కాబట్టి నాన్నగారి ముందర ఆ మాట రావట్లేదు అని నాకు అనిపించిందంట. కాబట్టి ఇక్కడ కూడా పలికేది నాన్నగారు అయినప్పుడు ఒక టేప్ రికార్డర్ భయపడుతుందా అండి? నేను ఇక్కడ పాటలు పాడతాను, ఇక్కడ పాటలు పాడను అంటదా టేప్ రికార్డర్? అనదు కదా. ఈ బాడీలో పలికించేవాడు ఈశ్వరుడు అయినప్పుడు ఈశ్వరుడే పక్కన కూర్చొని అమ్మ మాట్లాడన్నప్పుడు ఆ మాటలు ఈశ్వరుడి ద్వారానే వస్తాయి కదా, భయం ఎందుకండి? అప్పుడు ఇది నాకు అన్నిటికంటే ఇష్టమైన బోధ అండి ఇది. ఈశ్వరుడు జీవులను వారి వారి ప్రారంధం అనుసరించి ఆడిస్తున్నాడు. జరగవలసినది జరిగే తీరును. జరగరానిది ఎవరు ఎంత ప్రయత్నించినను జరగనే జరగదు. ఒక్క దెబ్బకి బాడీ మైండ్ మైనస్ అయిపోతాయండి. ఇది అర్థమైంది. నువ్వు సాధన చేసి తీసుకోవాల్సిన అవసరం లేదు. అవే మైనస్ అయిపోతాయి. కానీ ఈ వాక్ అర్థమైతే జీవుడు వారి వారి ప్రారంధం అనుసరించి ఆడిస్తున్నాడు. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే జరగవలసినది జరిగియే తీరును. దేహము అంటే ఈ పంచేంద్రియాల కలయిక అండి. పంచభూతాలు, పంచ ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల కలయిక దేహం అండి.
ఈ దేహము ఎవరి చేతుల్లో ఉందంటే జీవుడనే తలంపు ద్వారా దేహాన్ని జీవుడిని పరమాత్మ ఆడిస్తున్నాడు. కాబట్టి నువ్వు అనుకున్నది జరగదు, ఆల్రెడీ జరగాల్సిందేదో అది జరిగి తీరుతుంది. అందుకే భగవాన్ సరిసరి అనేవారు. నేను ట్రైన్కి వెళ్తున్నానంటే సరిసరి, ట్రైన్ మిస్ అయిందంటే సరిసరి. అంటే అరుణాచలేశ్వరుడు ఒకడు వాడి దేహంలో ఉండి వాడి ప్రారంధాన్ని ఆడిస్తున్నాడు. వాడు ట్రైన్ ఎక్కాలా ఎక్కకూడదా అనేది నిర్ణయించిన వాడు అరుణాచలేశ్వరుడు. కాబట్టి నా తండ్రికి నమస్కారం, నా తండ్రి చేస్తున్నాడు ఇది. మనము ఆ ధ్యాసలో ఉంటే ఇంట్లో మనకు ముందు సాధన ఇంటి నుంచి మొదలవ్వాలి. ఇంట గెలిచి రచ్చ గెలవండి అంటారు. ఇంట్లో భార్యాభర్తలు, పిల్లలు, కోడలు, మనుమలు, మనుమరాళ్ళు, ఇంట్లో మన చుట్టూ భగవంతుడు పెడతాడు కదండి. వాళ్ళంతా భగవంతుడి వాళ్ళు, మన వాళ్ళు అనుకుంటున్నాం. ఈశ్వరుడి సృష్టి అండి అదంతా. నువ్వే ఈశ్వరుడి సృష్టి అయినప్పుడు వాళ్ళెవరండి? ముందు నువ్వు అర్థం కావాలి, నీకు అర్థం కావాలి ఇది ఈశ్వరుడి సృష్టి అని. అప్పుడు అదంతా ఈశ్వరుడి సృష్టి అనే విషయం అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు ఏదైనా పని చేస్తామన్నాం చెప్పారనుకోండి, సరి సరి అంటే నువ్వు తల్లి స్థానంలో ఉండి, పిల్లలు చిన్న పిల్లలు అయితే కొంతవరకు నువ్వు వాళ్ళని గైడ్ చేయాలి. కాబట్టి వాళ్ళకి చెప్పేసి వదిలేయాలి. వింటారు వినరు వాళ్ళ ప్రారంభం అని. నువ్వు చదువుకో అని పుస్తకం ముందర పెట్టి, నువ్వు జ్యూసులు ఇచ్చి అన్ని ఇచ్చి వాడిని కూర్చోబెట్టి వాడికి టైం ఇచ్చి వాడికి ఏమీ పని చెప్పకుండా కూర్చోబెడతావు. కానీ ఆ పుస్తకంలో ఉన్నది మస్తకంలోకి నువ్వు తీసుకురాలేవు. సో తల్లిగా నీ డ్యూటీ కొంతవరకు ఎంతవరకు చేయాలో అంతవరకు చెయ్యి, తర్వాత వదిలేయి. చెప్తామండి. వాళ్ళు తల్లి కాబట్టి పెద్ద కృష్ణుడు కూడా కౌరవులకు చెప్పాడు. వినలేదు వాళ్ళు. వినరని కృష్ణుడికి తెలుసు. అయినా చెప్పారు. మనం కూడా అలాగా ఉండాలి. అంతవరకే మనం. సో భగవాను అరుణాచలేశ్వరుడు ఒకడు సృష్టిని ఆడిస్తున్నాడు, పంచభూతాల్ని ఆడిస్తున్నాడు, సూర్యచంద్రుల్ని ఆడిస్తున్నాడు. అష్టమూర్తి దేవ పూజనం అంటారు ఉపదేశ సారం. ఎన్ని చెప్పుకోవాలనిపిస్తుందో అండి. అన్ని మీతో షేర్ చేసుకోవాలి. నేను అనుభవించేదంతా మీతో షేర్ చేసుకోవాలని ఉంటుంది. అమ్మ స్వీట్ ఇస్తే నలుగురు పిల్లలు ఉంటే తీసుకెళ్ళి రారా నీకు పెడతా అని నలుగురం కలిసి తింటాం కదా, అంతే అండి. గురువిచ్చే అనుభవాన్ని ఈజీగా అనుభవించవచ్చండి, కష్టపడక్కర్లేదు. సో ప్రారబ్ధం ప్రకారం ఈశ్వరుడు ఆడిస్తున్నాడు. జరగవలసినది జరిగే తీరును. ఇది భగవాన్ చెప్తే భగవాన్ సమక్షంలో ఒకళ్ళు ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తారు. భగవానా ఈ పెళ్లి అంటే మనం పెద్ద పెద్ద పనులు ఏమనుకుంటామంటే ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడం, మళ్ళీ వాళ్ళ పిల్లలకి చాకరీ చేయడం, ఇదే పెద్ద పనులు అనుకుంటాం. మిగతా అన్ని చిన్న చిన్నవి అనుకుంటాం. భగవాన్ అడిగారండి. భగవాన్ జీవితంలో ముఖ్యమైన విషయాలు పెద్ద పెద్దవి ఈశ్వరుడు రాసి పెడతాడా, లేక రమణాశ్రమంలో ఈ టైంలో నేను కూర్చొని ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయాలని నేను అమ్మ గర్భంలో ఉన్నప్పుడే భగవంతుడు రాశాడా అంటే భగవాన్ సత్తెళ్ళి అప్పుడే రాశారు కాబట్టి నువ్వు లేచి ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసావు. ఏమండి ఇంత చిన్న విషయం దగ్గర నుంచి పరమాత్మ మనల్ని కేర్ తీసుకున్నప్పుడు మనము ఈశ్వరుడి అభయహస్తాలలో అరుణాచలేశ్వరుడు మనల్ని ఎత్తుకున్నాడండి. అరుణాచలేశ్వరుడు ఒక సందర్భంలో నాతో చెప్పారు, సృష్టి భారాన్ని మోసే నాకు నీ భారం ఒక లెక్క, నిన్ను జార విడవను భయపడకన్నాడు. నిన్ను వదిలేయను, భయపడకు. సృష్టి భారాన్ని మోస్తున్నాను నేను, నీ భారం ఒక లెక్క. ఈ సృష్టిలో ఉన్న సకల చరాచర జీవరాశులు మొత్తం రెస్పాన్సిబిలిటీ భగవంతుడిదండి. ఈ విషయం మన బుద్ధికి అర్థమైతే మనం హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు నా భర్త డిఐజీ అనుకోండి, నాకు దొంగోడి భయం ఉండదండి, ఎందుకంటే నా ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది. నా భర్త డిఐజీ అయినప్పుడు ఎస్పీ అయింది, డిఐజీ దాకా అక్కర్లేదు, ఎస్పీ అయినా చాలు, నాకు దొంగల భయం ఉండదు. ఎందుకంటే చుట్టూ పహరా ఉంటుంది, పోలీస్ గన్మెన్స్ ఇంటి ముందర ఉంటారు. మామూలుగా అంటే వాళ్ళ ఇంట్లో కూడా పడొచ్చు, అది వేరే విషయం, బాహ్యానికి లౌకికానికి సంబంధించిన విషయం. కానీ ఈశ్వరుడు నావాడయి ఉన్నప్పుడు నాకు ఎంత రక్షణ ఉంటదండి, బయటికి ఎవ్వరికి కనిపించదు అది. ఎలాంటి రక్షణ అంటే మీరు ఇప్పుడు ఎవరన్నా సపోజ్ నన్ను అవమానించారనుకోండి,
నా మనసు దాకా అది రాదు. నా ఇంద్రియాలకు బయట ఈశ్వరుడు చుట్టూ ఉంటాడండి. నా బుద్ధిలోనే తెలుస్తుంది తెలియక మాట్లాడుతున్నారని. ఆ గ్రహింపే ఉండదు నాకు. అంటే నాకే అంటే నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఏ భక్తుడికైనా అంతే. పరమ భక్తుడికి సృష్టిలో ఎప్పుడు రక్షణ అందించాడు ఈశ్వరుడండి. తులసిదాస్‌కి, తుకారాంకి, మీరాబాయికి, రాధకు, గోపికలకి ఎంతమంది భక్తుల్ని తీసుకున్నా. నేను మొన్న ఒక భాగవతంలో కొత్త విషయం విన్నాను. మీకు షేర్ చేసుకుంటానండి. కృష్ణుడు, నారదుడు అంటే కొంచెం ఒక 2 మినిట్స్ స్టోరీయే అది. భగవాన్ కథలు చెప్పేవారు కాదు. నాన్నగారు కథలు చెప్పేవారు కాదు. కానీ మనకు విషయం తెలియాలని చెప్తున్నాను 2 మినిట్స్. నారదుడు సంగీతం పాడుకుంటూ వెళ్తున్నాడట. వెళ్తుంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ పూర్తిగా నీరసించిపోయి నడవలేని స్థితిలో పడున్నారట. పడుంటే నారదుల వాడు అడిగారంట, ఎవరండి మీరు అని. పురుషుడు చెప్పాడంట, నేను శృతిని. స్త్రీ చెప్పిందంట, నేను రాగాన్ని. అదేంటి ఇలా అయిపోయారు అంటే, ఈ సృష్టిలో ఎవరు కూడా శృతి పరంగా రాగపరంగా పాడట్లేదు సంగీతం. ఎవ్వరికి శృతి లేదు, రాగము లేదు అని అంటే, అప్పుడు మరి మిమ్మల్ని రక్షించాలంటే ఎలాగా అంటే నారదుడు అంటాడంట, నా పాట కూడా నీ పాట కూడా రావట్లేదు శృతి రాగాలు. మరి మిమ్మల్ని రక్షించాలంటే ఎలాగా? ఎవరైనా శృతి రాగం పట్ల పాడితే నేను రక్షించబడతాను అన్నప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడటండి నారదుడు. అంటే మొదట తన తన దేవుడు కదా, తనవాడు కదా. వెళ్ళిపోయాడంటండి విష్ణుమూర్తి దగ్గరికి. వెళ్ళిపోయి విష్ణుమూర్తితో చెప్పాడంట, అయ్యా ఇలా ఉంది పరిస్థితి భూలోకంలో. రాగాలు క్షీణించిపోయాయి. వాటికి ప్రాణం రావాలంటే ఎవరన్నా పాడాలంట, మీరు పాడండి అంట. ముందు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మదేవుడు నా వల్ల కాదు, మా నాన్న దగ్గరికి వెళ్ళమంట. విష్ణుమూర్తి దగ్గర. విష్ణుమూర్తి దగ్గరికి వస్తాడు. విష్ణుమూర్తిని అడుగుతాడు. విష్ణుమూర్తిని అడిగి, నువ్వు శృతి ప్రకారం రాగం ప్రకారం పాడవా అని అడుగుతాడు. అడిగితే, నారదా నేను పాడలేను, నేను జడ్జి చేస్తాను. ఎవరైనా పాడితే ఇది కరెక్ట్ గా ఉందా లేదా అనేది జడ్జిమెంట్ ఇవ్వగలం, కానీ నేను పాడలేను. మరి నేనేం చెయ్యాలి? శివుడి దగ్గరికి వెళ్ళు అంటాడు. శివుడి దగ్గరికి వెళ్తాడట. శివుడు కూడా నేను పాడలేను అంటాడట. అప్పుడు ఇంకేం చేయాలని కృష్ణావతారం భూమి మీద ఉందటండి. కృష్ణుడి దగ్గరికి వస్తాడు. వస్తే కృష్ణుడు వెళ్ళేటండి శివుణ్ణి అడుగుతాడటండి, నా అధరాలను తాకే అర్హత ఎవ్వరికీ లేదు శివ, నువ్వు వేణువుగా మారుతావా? నేను గీతాన్ని ఆలపిస్తాను. అప్పుడు శివుడు వేణువుగా మారి కృష్ణుడి చేతిలోకి వస్తాడు. ఆ శివుడి ద్వారా ఆ గానం వచ్చింది కాబట్టి, విష్ణుమూర్తి స్వయంగా పాడాడు కాబట్టి, అప్పుడు శృతి రాగానికి ఆ కృష్ణుడు పాడిన మురళి గానానికి వీటికి ప్రాణం వచ్చేస్తుంది. ఏది చేసినా పరమాత్మే చెయ్యాలి, జీవుడి వల్ల కాదు. సో భగవాన్ ఇక్కడ అమ్మకి జరగవలసినది జరిగే తీరును, జరుగరానిది నాన్నగారు చెప్పేవారు. నువ్వు ఒకవేళ ఏదన్నా కారు, పెద్ద కారు కావాలని కోరుకున్నావు అనుకో, నీ తల తీసి గోడకు కొట్టుకున్నా నీ ప్రారంధంలో లేకపోతే అది నీ దగ్గరికి రాదు. నీ ప్రారంధంలో ఉంటే కనుక నీకు ఆలోచన లేకపోయినా నీకు వచ్చేస్తుంది. ఇంత క్లియర్ గా మనకి గురువు బోధించినప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నాం మనము? దేని గురించి మనకు ప్రొద్దుట లేవగానే ఆలోచనలు వస్తున్నాయి? ఒక్కసారి మనల్ని మనం అంతర్ముఖమై చూసుకుంటే 99% ఆలోచనలు దేహ కదలికలు, దేహం ఆచరించాల్సిన కర్మ గురించే వస్తాయి. ఇప్పుడు జయ ఉన్నారండి, ఇంత పని చేస్తున్నారు. ఆవిడ ఆలోచించకుండా ఎలా పనులు అవుతాయి అని మనకి క్వశ్చన్. అంటే మనం తక్కువ పని ఉన్న వాళ్ళకి తక్కువ ఆలోచనలు వస్తాయి, ఎక్కువ పని ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆలోచనలు వస్తాయి కదా అని మనం. అయితే ప్రొద్దున లేచినప్పటి నుంచి జయ పరిస్థితి ఎలా ఉంటదంటే, కాఫీ అందిందా భక్తులకి, నెక్స్ట్ టిఫిన్ అందిందా, పూజారి వచ్చారా, పూజకు అన్ని సిద్ధంగా ఉన్నాయా. అంటే నది పారుతున్నట్టుగా ఉంటుందండి ఆలోచన. పని ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా
ఆ ప్రెజెన్స్ లో ఏ పని జరగాలో ఆ పని గురించిన ఆలోచన మాత్రమే ఉంటది. అది నాన్నగారు చేస్తున్నారనే ధ్యాసలో చేస్తే కనుక పని ఆవిడ్ని కూడా బంధించదు. ఎంత పనైనా బంధించదు. పని చేయడం వల్ల అలసిపోమండి. ఈ పని నేను చేస్తున్నాననే భావన అలసటను తీసుకొస్తుంది. ఈశ్వరుడికి అలుపు ఉండదు కదా. నిజంగా చెప్పాలంటే ఆత్మ లక్షణాలు, ఈశ్వర లక్షణాలు, గురు లక్షణాలు అన్నీ మనలో నిక్షిప్తంగా ఉన్నాయండి. రత్నాలు కావాలంటే మహర్షి చెప్తారు, సముద్రంలో రాయి కట్టుకొని అడుగు దిగితే కానీ ఆ విలువైన రత్నాలు ముత్యాలు మనకి దొరకనట్లుగా హృదయంలోకి మనం దిగాలి. దిగాలి అంటే అదొక చోటు కాదు. కళ్ళు మూసుకుంటే ఏమంటుందండి, చీకటి. కానీ మనస్సు అనేది పరమాత్మ యొక్క శక్తి. అరుణ అనేది పరమాత్మ శక్తి. అరుణ దేహం పరమాత్మ శక్తి అని గుర్తిస్తే అరుణ జీరో అయినప్పుడు సృష్టి అంతా కూడా పరమాత్మగా వ్యక్తం. అరుణ ఉంటే పరమాత్మగా చూడడం కాదండి సృష్టి. అరుణ మైనస్ అయితే సృష్టి పరబ్రహ్మంగా దర్శనమిచ్చి మిగిలిపోతుంది. సృష్టి ఏమీ మారదు. ఈ రమణాశ్రమం ఉంటుంది, నాన్నగారి ఆశ్రమం ఉంటుంది, ఆ చెట్టు ఉంటది, ఆ గిరి ఉంటది, అన్ని ఉంటాయి. జ్ఞానానుభవం అయిన తర్వాత కూడా ఒక భక్తుడి అయితే భక్తుడి దృష్టిలో అదంతా ఈశ్వరుడిగా. ఇలా వెళ్తూ వెళ్తూ ఆ ఆకు తెంపేయం. ఎందుకు తెంపేయమంటే అది పరబ్రహ్మము. ఆ చెట్టు నుంచి ఆకు వేరు చేయడానికి అధికారం. అంటే అంత ఫీలింగ్, అంత లోపల ఆర్ద్రత, ఆ ప్రేమ. నన్ను నేను గిచ్చుకుంటానా అండి, గిల్లుకుంటానా? గిల్లుకోను కదా. అలాగే చెట్టును కూడా గిల్లను. ఆ చెట్టు మీద పువ్వులున్నాయనుకోండి, ఈశ్వరుడే అవి ధరించాడనే భావన వస్తుంది. ద్వైత భావం ఉన్నప్పుడు కాదు. నేను ఇలా చెప్తుంటే అండి, అంటే సత్సంగంలో ఈ సీటు మీద కూర్చున్నాం కాబట్టి గురు వాక్కును మాత్రమే ప్రజెంట్ చేయాలి. అరుణ మాట్లాడే వాక్కును కాదు, అరుణ అజ్ఞానాన్ని కాదు. నా అజ్ఞానాన్ని చేసి ప్రజెంట్ చేస్తే మీకెందుకండి అది? మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు, ఈవిడకి అనుభవంలో ఉందా ఈ మాట అని కనుక మీరు తిరిగి ప్రశ్నిస్తే, అనుభవంలో ఉంది అని చెప్పినా రాంగే, అనుభవంలో లేదు అని చెప్పినా రాంగ్. నా పట్ల నేను జడ్జిమెంట్ చేసుకోవడం, అది అరుణే అబద్ధమైనప్పుడు అరుణ ఎలా జడ్జి చేస్తుందండి? చేసినా అది అబద్ధమే అవుతుందండి. మనసిచ్చే జడ్జిమెంట్ కరెక్ట్ కాదండి. మనసే అబద్ధమైనప్పుడు అది ఇప్పుడు ఒక పండు, బొమ్మ పండు తెచ్చిచ్చామనుకోండి, అది తీయగా ఉందా పుల్లగా ఉందా అంటే అది బొమ్మ కదా. దాంట్లో రుచి ఎలా ఉంటుంది? అరుణలో మంచి నిజం కాదు, అరుణలో చెడు నిజం కాదు, అసలు అరుణే నిజం కాదు. కానీ ఎప్పుడు ఆ విషయం అరుణకు తెలిసినప్పుడు, ఎప్పుడు తెలుస్తుంది? పూర్తిగా ఎవ్రీ సెకండ్ హృదయంలో ఉన్న పరమాత్మను అనుభవిస్తున్నప్పుడు మాత్రం తెలుస్తుందండి. అది ఎలా అనుభవిస్తున్నామని తెలియడానికి బండ గుర్తు ఏంటంటే, యాక్షన్ ఉండాలి, రియాక్షన్ కనిపించకూడదు. మనం కర్మను ఆచరిస్తూ ఉండాలి. ఆ కర్మకు సంబంధించిన ఫలం ఎదురుగుండా వచ్చినప్పుడు రియాక్షన్ ఉండకూడదు. పొంగు ఉండకూడదు, కుంగు ఉండకూడదు. నేను చేస్తున్నాను అనుకుంటే పొంగు వచ్చేస్తుంది. నేను చేస్తున్నాను అనుకున్నప్పుడు కుంగు కూడా వస్తుంది. ఎవరన్నా విమర్శిస్తే కుంగు వస్తుంది. ఎవరైనా మెచ్చుకుంటే పొంగు వస్తుందండి. కొంతమంది మెచ్చుకుంటారు, కొంతమంది విమర్శిస్తారు. అరుణకు జ్ఞానంలో ఉందా లేదా అనేది మీకు అనవసరం అండి. అరుణ జ్ఞానం లేదనుకోండి, అరుణ కొట్టుకొని పోతుంది ఎక్కడో. మీకెందుకండి అది? హాస్పిటల్కి వెళ్ళి పక్క వాళ్ళ రోగం తగ్గిందా లేదా చూస్తామా, మన రోగం తగ్గిందా లేదా చూసుకుంటామా? అందుకని నేనేం చూసుకోవాలంటే, ఈ బోధ వల్ల, ఈ సత్సంగం వల్ల మీ అందరూ బాగుపడ్డారా లేదా అనేది కాదు. బాగుపరిచేవాడు ఈశ్వరుడు, బాగుపరిచేవారు గురువు, నాన్నగారు, అరుణాచలేశ్వరుడు, భగవాన్. నేను మీతో పాటు ఈ మాట చెప్తున్నాను, నా చెవులు వింటున్నాయి, నేను కూడా శ్రవణం చేస్తున్నాను. నేను బాగుపడటం కోసం చెప్పుకుంటున్నానండి. కాబట్టి మీరు బాగుపడ్డారా లేదా నాకు అనవసరం, నేను బాగుపడ్డానా లేదా మీకు అనవసరం. అలా అని ప్రేమించకుండా ద్వేషించమని కాదు, ఉదాసీనంగా ఉందాము.
పని భగవంతుడికి వదిలేద్దాం. బాగు చేసే పని ఈశ్వరుడిది. ఈశ్వరుడికి వదిలేద్దాము. అందరి హృదయాలలో సమానంగా ఉనికి ఉంది. దేహం పుట్టింది, దేహం పెరిగింది, దేహం ముసలిదవుతుంది, దేహం మరణిస్తుంది. కానీ నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నేను అనే అనుభవము, ఎరుక ఎంత ఉందో చిన్నతనంలో, ఇప్పుడు కూడా అంతే ఉంది. ముసలోళ్ళు అయ్యాక అంతే ఉంటది. చనిపోయేటప్పుడు అంతే ఉంటది. చనిపోయిన తర్వాత కూడా అంతే ఉంటుంది. ఏదైతే ఆ సమానమైన ఎరుక అనుభవం ఉందో అది పరమాత్మ. అందుకే పరమాత్మ అన్నాడు, నేను సమానంగా ఉన్నాను. ఎరుక అనుభవం ఎప్పుడు సమానంగా ఉంటుంది. మీరు మీరు అనుభవంలో ఒక్క సెకండ్ అమ్మా, నాన్నగారు అనేవారు, అమ్మా జ్ఞానం పొందాలంటే కామన్ సెన్స్ ఉంటే చాలమ్మా, పిహెచ్డి డిగ్రీలు అక్కర్లేదమ్మా, కామన్ సెన్స్. అంటే కామన్ గా సామాన్యంగా అందరికీ ఉండే తెలివితేటలు, సామాన్యంగా ఉన్న తెలివి ఏంటంటే నేను ఉన్నాను, నేను అరుణని, నేను ఉన్నాను అనుకుంటున్నాను. ఇది సామాన్యమైన తెలివి అందరికీ ఉంది కదండి. అది ఉంటే చాలు భగవంతుడిని పొందొచ్చట. అంటే ఆ అరుణని ఆ ఇంజన్ కి బోగీలు విడదీసినట్టుగా మిగతా మైండ్ ని, బాడీని అరుణ బుద్ధిలోంచి డిటాచ్ చేసేస్తాడు భగవంతుడు. వాడే చేస్తాడు. అందుకే నాన్నగారు అనేవారు, అమ్మ మాయను దాటడం మీ వల్ల కాదు, మాయ పరమాత్మ చేతిలో ఉండి మీరు పరమాత్మ పాదాలు పట్టుకోండి, మాయకు చెప్తారు దారివ్వమని. అంటే మాయ అంటే ఏంటంటే లేనిది ఉన్నది అనుకోవడం మాయ. ఈ సృష్టిలో భగవంతుడు తప్పించి ఇంకేమీ లేదు. అన్ని రూపాలు, అన్ని నామాలు, అన్ని గుణాలు భగవంతుడే. కానీ నేనేమనుకుంటున్నానంటే భగవంతుడు ఉన్నాడు, నేను ఉన్నాను, ఈ సృష్టి నాకంటే వేరుగా ఉంటే ఈ భావన పోవడమే అనుభవము, జ్ఞానము, ఈశ్వర సాక్షాత్కారం. అయితే ఇది పోయిందా లేదా అనేది డిసైడ్ చేసుకునేది నేను కాదు, నా లోపల ఉన్న గురువు డిసైడ్ చేస్తాడు. డిసైడ్ అయిన తర్వాత ఈ దేహానికి ఏం కావాలో, ఈ దేహం ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ నిల్చోవాలో, ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో చేయకూడదు, 100% భగవాన్ చూసుకుంటారు, నిర్ణయిస్తారు. నిర్ణయిస్తున్నారనే విషయం నా బుద్ధికి తెలుస్తుంది. దాన్నే మనం పూర్ణ శరణాగతి కూడా అంటాము. సో మనందరికీ అలా బ్రతకాలనుందా, ఇలా బ్రతకాలి. ఇలా బ్రతికితే నా కొడుకే నా మాట వినడు, కూతురు వినదు, కోడలు వినదు, అల్లుడు మనవడు మనవరాలు వినదు. మా తమ్ముడు అంటాడు, అక్క నువ్వు ఎంత సాఫ్ట్ అంటే అండి, మా తమ్ముడు జడ్జిమెంట్ ఇచ్చాడు, నువ్వు కొడితే పిల్లి కూడా వెళ్ళిపోదే అక్క. అంటే నువ్వు పిల్లి దగ్గర కూడా గట్టిగా దాన్ని అక్కడి నుంచి పంపించలేవు, అంత సాఫ్ట్ నువ్వు, నీ వల్ల ఏది కాదని. నా వల్ల ఏది కాదు నిజం అంటే ఇది ఎప్పుడో ఇచ్చిన జడ్జిమెంట్ అండి. మా చెల్లెల పిల్లలు, తమ్ముడు పిల్లలు, పెద్దమ్మ కోపం వస్తుందా అంటారండి. అంటే నా కోపం వస్తుంది అసలు రాదని కాదు, కానీ నా కోపము ఒక్క సెకండ్ కూడా ఉండదు. జస్ట్ 1 సెకండ్ కూడా ఉండదు ఆ కోపం. జీవలక్షణాలు అందరికీ ఉంటాయి, ఎందుకు ఉండవండి? ఉంటాయి. కానీ ఉత్తములు ఎవరనేది చెప్తారు. ఆ కోపాన్ని ఒక్క సెకండ్ లో మర్చిపోయేవాడు ఉత్తముడట. మధ్యముడు ఎవరంటే కాసేపు అలా కొనసాగుతాడు. అధముడు ఎవడంటే ఆ కోపాన్ని పెట్టుకొని వాళ్ళకి నష్టం చేయాలనుకునేవాడు అధముడు. అలాగా భగవాను అన్ని అన్ని మొత్తం నీ జీవితం అంతా ఎలా గడపాలో ఈశ్వరుడు యోగక్షేమం వహామ్యహం అన్నాడు, నేను చూసుకుంటా. ఇవాళ నాకు ఒక భక్తురాలు చెప్పిందండి, నేను ఎప్పుడు నాన్నగారు ఒకసారి నాకు అరుగు మీద కూర్చున్నప్పుడు నలుగురు భక్తులు ఉన్నామండి. ఆ భక్తుల్ని చూసి నాన్నగారు ఏమన్నారంటే, మీరు ప్రసంగం చెప్తే కనుక పుస్తకం లేకుండా చెప్పొద్దు, కంపల్సరీ పుస్తకం చదివి చెప్పాలి ప్రసంగం చెప్పేవాడు. అంటే అక్కడ నా కోసం చెప్పారా, ఎవరి కోసమో చెప్పారా, నేనున్నాను కాబట్టి అది నా కోసమే అనుకున్నాను. కాబట్టి డెఫినెట్ గా నేను పుస్తకం చదివే సత్సంగం చెప్తానండి. పుస్తకం చదవకుండా ముట్టకుండా చెప్పను ఎప్పుడు. భగవాన్ చెప్పిన వాక్కులు చదివి మళ్ళీ చెప్తాను. సో ఇవాళ ఒక భక్తురాలు నాతో ఏమందంటే, నువ్వు పుస్తకం పట్టుకో, కానీ పుస్తకం అక్కర్లేదు, నీకు హృదయంలోంచి ఏదొస్తే అది చెప్పేయాలి.
అయినా కూడా అప్పుడు కూడా అదే అండి. జరగవలసినది జరిగే తీరును. అంటే అప్పుడు కూడా పుస్తకం పట్టుకుందామని పుస్తకం తెచ్చుకున్నాను. సహజ స్థితిలో ఉన్న పుస్తకం. తెచ్చుకున్నాను కానీ పుస్తకం ఓపెన్ చేయలేదు. ఇది నిర్ణయం అంటే. జరగవలసినది జరిగే తీరును, జరగరానిది ఎవరు ఎంత ప్రయత్నించినను జరిగనే జరగదు. సో, నీ దేహాన్ని, నీ మనసుని నేను ఆడిస్తున్నాను. నీకేం కావాలో నీ టైంకు ప్రారంభం ప్రకారం, నీ పూర్వజన్మ కర్మ ఫలితం ప్రకారం నేను చూస్తాను. నా ఇష్టం వచ్చినట్టు నన్ను నడిపించడండి. ఈశ్వరుడు నా ఇష్టం వచ్చినట్టు నన్ను నడిపించడు. ఇది ఈ బాడీ నేననుకోని పూర్వజన్మలో ఏ పని చేశానో దాని ఫలితాన్ని ఇంకొకటండి, సంచితము మనకి చాలా జన్మలు ఉండొచ్చండి. మంచి పనులలో ఉండొచ్చు సంచితంలో, చెడు పాపము పుణ్యము రెండు సంచితంలో ఉండొచ్చు. కానీ నా భగవాన్‌కి తెలుసు అరుణ 80 ఏళ్ళు ఉంటదా? 100 ఏళ్ళు ఉంటదా? ఆ దానికి సరిపడ ప్రారబ్ధాన్ని తీసి నాకు సెలెక్ట్ చేసి అమ్మ గర్భంలో ఉన్నప్పుడు నా నుదిట రాసి పంపించింది నా గురువే. నా గురువుకు నా జీవితం అంతా తెలుసండి. ఎవ్రీ సెకండ్ తెలవడమే కాదు, ఆయన నా హృదయంలో ఉండి శ్వాసని నిలుపుతూ నన్ను ఆడిస్తున్నాడు కదా! ఎవరికైనా అంతే కదా! సో, భగవాన్ లోపల ఉండి జీవితాన్ని ఆడిస్తున్నాడు. అయితే నాకెప్పుడన్నా కష్టం వచ్చిందనుకోండి, అబ్బా! భగవానా, ఇది నువ్వు నీకు తెలిసి నా అరుణ ఇలా ఉండాలి అని నువ్వనుకున్నావు కదా! నువ్వనుకున్నప్పుడు నువ్వనుకున్న దాన్ని నేను కాదని ఎలా అనుకుంటానురా తండ్రి? ఇది ఎవరనుకున్నారు? నువ్వనుకున్నావు. నువ్వనుకున్న దాన్ని నేను కాదని ఎలా అనుకోగలను? నువ్వు నా లవర్ కదా! నా దేహం కంటే, నా మనసు కంటే, నా ఇంద్రియాల కంటే నాకు అత్యంత సమీపంలో ఉన్నవాడివి. అందరికంటే నా క్షేమం కోరేవాడివి. నువ్వు నా గురించి ఇలా అనుకున్నప్పుడు నేను తిరిగి ఎలాగ కాదనుకుంటాను. ఇంకా అంతే అండి. యాక్సెప్టెన్స్, యాక్సెప్టెన్స్, యాక్సెప్టెన్స్. నిన్న ఈ కుర్చీలో కూర్చోబెట్టాడు. ఇవాళ ఈ కుర్చీలో కూర్చోబెట్టాడు. రేపు ఆ కుర్చీలో కూర్చోబెడతాడు. మొన్న 7 రోజులు భాగవతం విన్నామండి. ఏమి అద్భుతం! కృష్ణుడిలో ఐక్యం చేసేసారు 7 రోజులు ఆయన. అంటే నా మనసులో ఉన్న కృష్ణుడే నన్ను ఆ 7 రోజులు నా హృదయంలో ఉన్నవాడు నన్ను ముంచేశాడు. ఎక్కడి నుంచో ఏమో జరగట్లేదండి. జరిగేదంతా లోపలే. బయట ఏమీ లేదు. బయట ఏమీ జరగదు. జరిగేదంతా కూడా లోపల. అంటే ఈ సృష్టి లోపలే ఉంది. ఈ సృష్టిని అనుభవించే జీవుడు పరబ్రహ్మంలో ఉన్నాడు. సృష్టి పరబ్రహ్మంలో ఉంది. ఈ ఈ జీవితం అనే సినిమా కూడా ఆ పరబ్రహ్మం అనే తెర మీద ఆడుతాం. సినిమా చూడటానికి వెళ్తాము. సినిమాలో గుడిసెలు కాలిపోతా ఉంటాయి. నీళ్లు పట్టుకొని గుడిసెల దగ్గరికి పరిగెడతామా అండి? పరిగెట్టం కదా! ఎందుకు పరిగెట్టమంటే సినిమా చూస్తున్నాము, 3 గంటలు ఉంటాం ఇక్కడ. అది అబద్ధం అని తెలుసు. అందుకని నీళ్లు పట్టుకొని తెర దగ్గరికి పరిగెత్తాం. అలాగే ఆ మంటల్లో హీరోయిన్ కాలిపోతుందనుకోండి, హీరో వచ్చి కాపాడితే బావుండనుకుంటాం. కళ్ళలోకి నీళ్లొస్తాయి. దానికి దానికి రియాక్షన్ అయిపోతుంటాం. అంటే ఆ 3 అవర్స్ దాంతో ఐడెంటిఫై అయిపోతాం. మనసు పై పొరల్లో సినిమాతో ఐడెంటిఫై అయిపోతాము. మనసు బాటమ్ ఆఫ్ ది మైండ్ ఇది అబద్ధం అని తెలుసు కాబట్టి తెర దగ్గరికి పరిగెత్తం. 3 అవర్స్ కాగానే ఆ సినిమాని ఎంజాయ్ చేసి బయటికెళ్ళి చాలా బావుందంటాం. బాలేకపోతే బాలేదంటాం. కదా! అలాగే మన మనసు మనం సినిమా చూస్తున్నట్టు చూడాలి. ఓ తలంపులతో ఐడెంటిఫై అవ్వొద్దండి. ఏవో వస్తుంటాయి ఆలోచనలు. చాలా ఆలోచనలు అలా సాగిపోతుంటాయి. రోడ్డు మీద జనం సాగిపోయారు. ఈ ఆలోచన బావుంది కదా అని వెళ్లి గమ్మున దాంతో ఐడెంటిఫై అయిపోయి, ఇది నాకు చాలా గొప్ప ఆలోచన వచ్చింది అని అనుకోవద్దు. ఏదన్నా చెడు ఆలోచన వచ్చినప్పుడు దాన్ని కూడా సినిమా చూస్తున్నట్టు చూడండి. అది సాధ్యమా అంటే సాధ్యమే. ఎవరికి? భక్తుడికి సాధ్యం. లౌకికుడికి సాధ్యం కాదు. ఎవరైతే లోకాన్ని నిజం అనుకుంటారో, కీర్తి కోసం, సంపద కోసం, ధనం కోసం, సంతానం కోసం ఎవరైతే పాటుపడుతుంటారో, ఈశ్వరుణ్ణి మరిచిపోయి, అంటే మేము అవి చూసుకోవద్దా అంటే చూసుకోండి. ఈశ్వరుణ్ణి గుర్తు పెట్టుకొని మరిచిపోకుండా అవి చూసుకోండి. నన్ను ఒక స్వామీజీ అడిగారు రమణ భక్తులు. అమ్మ మీ వారికి డయాలిసిస్ అవుతుంది కదా! 3 ఇయర్స్ బ్యాక్ అండి. డయాలిసిస్ అవుతుంది కదా! ఆరోగ్యం బాలేదు కదా! మీకు బాధగా ఉందా అని అడిగారు.
ఎందుకుంటదండి? ఉంటది. ఓ చిన్న కుక్క పిల్లని పెంచుకుంటే దానికి పాలు పోస్తే రెండో రోజు అది రాకపోతే అయ్యో రాలేదని. అంతే కదండి. అది ఏమైనా బాధపడితే ఇంజక్షన్లు ఇప్పిస్తాం, హాస్పిటల్ తీసుకెళ్తాం. ఈయన నా భర్త అండి. 60 సంవత్సరాల నుంచి నాకు తోడు నీడగా ఉన్న ఆయన, నా కష్ట సుఖాలు పంచుకున్న ఆయన, నాకు జీవితాన్ని ఇచ్చిన ఆయన. ఆయన బాధపడుతుంటే నేను బాధపడకుండా ఎలా ఉంటానండి? బాధ అవుతుంది. కానీ మరి నా సాధన ఎందుకు? నా గురుభక్తి ఎందుకు అని క్వశ్చన్ చేసుకుంటే, ఆ బాధలో నేను నా హృదయంలో ఉన్నవాడిని మర్చిపోలేదు. ఒక సెకండ్, 1 సెకండ్ కూడా మర్చిపోలేదు. ఈ బాధ ఎందుకు పెట్టావని క్వశ్చన్ చేయలేదు. డ్యూటీ చేశాం. నాన్నగారు మనకు నేర్పించింది అది కదా. పర్ఫెక్ట్ డ్యూటీ చేయాలి. డ్యూటీ నుంచి తప్పించుకోవద్దు. 7 years అరుణాచలం రాలేదండి. కానీ నాకు నాకు 7 years కూడా నా భగవాన్ నా హృదయంలో ఉండి నాకు శక్తినిస్తూ, నాకు ఎరుకనిస్తూ, నేనున్నాను తోడు, నీకు తోడు నేనున్నాను, నీ వాడిని నేను. నాకు భగవాన్ లోపల నుంచి అడుగుతారు ఏమైంది అంటారు. ఏమి కాలేదు భగవాన్, నథింగ్ హ్యాపెన్. ఏమి జరగట్లేదండి. అంటే నా హస్బెండ్ కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది, డయాలసిస్ అయింది, ఆయన కోమాలో ఉన్నారు, ఆయన వెళ్ళిపోయారు, ఇవన్నీ జరిగిపోయినాయి. కానీ ఏమి జరగట్లేదు. భగవాన్ చెప్పారు, నీకు నిద్రలో వచ్చే కళ చిన్నదైతే జాగ్రత్త అవస్థలో వచ్చేది పెద్ద కళ. ఇలా నేను చెబితే అనుకుంటారేమో అండి, ఇదన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయాలు చెప్తా ఉంది, ఎక్స్ట్రీమ్ గా చెప్తుంది అని. కానీ నేను అనుభవించి చెప్తున్నాననే విషయం నా హృదయంలో ఉన్నవాడు సాక్షి అండి. వాడు నన్ను అలా పెట్టాడు. ఇది నా శక్తి కాదు, ఈశ్వరుడే భగవానే నన్ను అలా పెట్టారు. ఎవరైతే క్వశ్చన్ చేశారో ఆ స్వామి, ఆయన లేసి పాదాలకు దండం పెట్టారు, రూమ్ లోకి తీసుకెళ్లిపోయి, అందరి ముందర పెట్టలేదు. నాన్నగారి భక్తుల వైభవం అదండి. నాన్నగారి వైభవం అది. నాన్నగారు సో సింపుల్, కానీ ఆయన చేసిన వర్క్ హైయెస్ట్, అల్టిమేట్. ఇక్కడ నాన్నగారు ఉన్నారు, ప్రజెన్స్ ఉంది, అరుణగిరి ప్రజెన్స్ ఉంది. ఏమవుతుంది అంటే ఏమవుతుందో మనకు తెలియదు, ఏదో అవుతుందని. ఏమి ఏమి అవ్వాలో అది అవుతుంది. ఇక్కడికి వస్తే ఏమి జరగాలో అది అవుతుంది. ఒక టాబ్లెట్, క్రోసిన్ టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది, ఈ టాబ్లెట్ లో ఏం కెమికల్స్ ఉన్నాయని మనం ఎవరిని డాక్టర్ని అడుగుతామండి? ఈ ఫ్యాక్టరీ వాడిని వెళ్ళి అడుగుతామా? ప్రిస్క్రిప్షన్ రాస్తే కొని తెచ్చుకుంటాం, వేసుకుంటాం. అది ఏం జరపాలో అది జరుపుతుంది. అది బ్రెయిన్ లోకి వెళ్ళాలో, పొట్టలోకి వెళ్ళాలో, ఏ అవయవంలో ఏ రక్తం ద్వారా చేరాలో చేరి ఆ పని చేస్తుంది. ఆ నమ్మకంతో కదా మనం టాబ్లెట్ వేసుకుంటున్నాం. అలాగే నాన్నగారు చెప్పారు, అరుణగిరి అరుణాచలేశ్వరుడమ్మా, ఆయన వైభవం ఆయన చూడండి, అలాగా చూస్తూ కూర్చోండి, ఆ గిరి చుట్టూ తిరగండి. భగవాన్ రెండే విషయాలు అడిగేవారంటే, భోజనం చేశారా, గిరి ప్రదక్షిణ చేశారా? ఎందుకంటే ఆ రెండు మనకు అవసరం కావు. భోజనం పెడుతున్నారు, ఇక్కడ ఇంట్లో ఉన్నారు, బాధ్యత కూడా ఇక్కడ లేదు. ఆశ్రమంలో టైంకు కాఫీ ఇస్తారు, టైంకు భోజనం పెడతారు, అకామిడేషన్ ఇచ్చారు సుఖంగా. గిరిని చూసుకోమంటారు, గిరి చుట్టూ తిరగమంటున్నారు, గురువుని చూసుకోమంటున్నారు, గురువు బోధ వినమంటున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి సెకండ్ అండి, ఎవ్రీ సెకండ్ అందరం మనము వినియోగించుకుందాం, ఉపయోగించుకుందాం. ఇక్కడికి ఎలా వచ్చామో తిరిగి వెళ్ళేటప్పుడు అంత మైనస్ అయిపోయి వెళ్ళిపోవాలి, ఈశ్వరుడు మిగిలిపోవాలి. అరుణ మైనస్, ఎంతో కొంత మైనస్. మా చెల్లె జాబ్ చేస్తుందండి, ఇక్కడ వచ్చినప్పటి నుంచి దానికి ఎన్ని డిస్టర్బెన్సెస్, ఫోన్ కాల్స్ ఆఫీస్ వాడి, అది బాధపడుతుంది. ఏంటాక ఇక్కడికి వచ్చాక, అరుణాచలేశ్వరుడు దగ్గరికి వచ్చాక ఇంత డిస్టర్బెన్స్ అంటే ఈశ్వరుడు ఏమన్నా ఊరుకుంటాడు అనుకుంటున్నావా? నలిపేస్తాడు. నిన్ను ఎంతో కొంత మైనస్ చేయకుండా ఇక్కడి నుంచి పంపించాడు. ఎందుకంటే జ్ఞానగిరి అండి అది. నిన్ను నలుపుతేనే మైనస్ అయిపోతాం కదా. అహంకారాన్ని నలుపుతే కదండి మైనస్ అయ్యేది. అంటే అక్క నేను మనసులో అనుకుంటాను, ఈశ్వరుడి దగ్గరకు వచ్చాను, అది ఫోన్ కూడా ఆఫ్ చేసుకుంటాను, ఏమైతే అది అయిపోయింది.
నమ్మకం ఉండాలండి ఈశ్వరుడి మీద. అంటే మిమ్మల్ని అందరిని అలా ఇంటి ఫోన్‌లు ఆఫ్ చేసుకోమని చెప్పట్లేదు. ఎవరికి ఎలా చేయాలో ఈశ్వరుడు అలా చేస్తాడండి. లోపల మనసుని పిండుతాడండి ఇలా. మనకు అనిపిస్తుంది నాన్నగారు చెప్పిన విషయాలే ఇవన్నీ. ప్రతీది అండి. నేను ప్రతీది ఇది నాన్నగారు చెప్పారు, ఇది నాన్నగారు చెప్పారు, ఇది నాన్నగారు చెప్పారని మీకు చెప్పక్కర్లేదు. అందరూ నాన్నగారు భక్తులే. అందరము విని ఉన్నాం నాన్నగారి దగ్గర. మీరు చెప్పే ప్రతి మాట నాన్నగారు చెప్పారని తెలుస్తూనే ఉంటుందండి మీకు. అమ్మా అరుణాచలం వచ్చి హైదరాబాద్‌ని స్మరించే బదులు హైదరాబాద్‌లో ఉండి అరుణాచలాన్ని స్మరించండి. ఇక్కడికి ఇంత కష్టపడి వచ్చి, ఖర్చు పెట్టుకొనొచ్చి, ఇంట్లో ఏమవుతుందో గురువు సమక్షం ఎంత గొప్పదంటే నిజంగా అండి. వండర్‌ఫుల్. సమాధి స్థితిలో ఉంటామంటే మనకది సమాధి స్థితి అని తెలియదు. కానీ నాన్నగారి సమక్షంలో ప్రతి భక్తురాలు అది రుచి చూశారు. సమాధి స్థితి. ఇల్లు గుర్తొచ్చేది కాదు ఆయన సమక్షంలో. పిల్లలు గుర్తొచ్చేవాళ్ళు కాదు. కూర్చున్నప్పటి నుంచి టైం తెలిసేది కాదు. ఇంతసేపు అయి నాన్నగారు లేసి రూమ్‌లోకి వెళ్తామన్నప్పుడు టైం చూసుకునేవాళ్ళండి అందరూ. అయ్యో! బాబోయ్! ఇంత టైం అయిపోయిందా? అంటే కాలానికి అతీతంగా కూర్చోబెట్టగలిగారండి. కాలం మనసు లేదు ఎవరిలో కూడా. మనసు పని చేసేది కాదు. అంతకంటే గొప్ప సద్గురువు లక్షణం ఇంకేముంటదండి? మన సాధన వల్ల కాదు. కేవలం ఆయన సమక్షం వల్ల. ఇంకొకటి భగవాన్ చెప్పేవారండి. నాకు టైం చెప్పండి తెలీదు. 4:30 అవుతుంది. భగవాన్ చెప్పేవారు బ్రతకటం మానివేయి బ్రతుక ఇది భాషణాల్లో. బ్రతకటం మానివేయి బ్రతుక తలిస్తే. అంటే నువ్వొక ప్రహ్లాదుడిలాగా, ఒక మీరాలాగా, ఒక తులసీదాస్ లాగా అయిపోవాలంటే. అంటే మేము అవ్వగలమా? అంటే నువ్వు ప్రయత్నం మొదలెట్టు. వండుకోవాలంటే కూర కొయ్యాలి కదా! మార్కెట్ నుంచి కూరలు తెచ్చుకోవాలి కదా! అసలు ప్రయత్నమే చెయ్యకపోతే ఏదో ఒక జన్మలో మీరా అవ్వచ్చు. ఏదో ఒక జన్మలో తులసీదాస్ అవ్వకుండా మీరా అంటే అంతటి భక్తిని నువ్వు అనుభవించకుండా జ్ఞానంలోకి ఎంటర్ కాలేవు. అంత ప్రెజెన్స్ ని అనుభవించకుండా బ్రతకటం మానివేయి అంటే అరుణగా బ్రతకకు. బ్రతకటం మానివేయి అంటే చచ్చిపోమని, విషం తీసుకోమనో, సూసైడ్ చేసుకోమనో, లేక ఏదో ఇప్పుడే ఈ దేహాన్ని చంపేయమనో కాదు. నేను అరుణని అని నిన్ను నువ్వు రిప్రజెంట్ చేసుకుంటూ లోకంలో బ్రతుకుతున్నావు. అది మానివేయి. బ్రతకటం మానివేయి. ఈశ్వరుడి రిప్రజెంటేటివ్ గా బ్రతకటం మొదలెట్టు. బ్రతకటం మానివేయి బ్రతుక తలిస్తే. శాశ్వతంగా నువ్వు బ్రతకాలంటే మీరా శాశ్వతం, ప్రహ్లాదుడు శాశ్వతం, తులసీదాస్ శాశ్వతం, తుకారాం శాశ్వతం. అంతటి భక్తిని గనక నువ్వు అనుభవించకపోతే నీ ఇంట్లో నువ్వు చనిపోయాక, ఇప్పుడు నా ఇంట్లో నేను చనిపోయాక నా ఫోటో పెట్టుకోరండి. మన పిల్లలకే మనం గుర్తుండం. ముసలామె ఫోటో అందంగా లేదు, అది దులిపేసుకోవాలి, మట్టి పడతా ఉంది, ఎందుకు అని తీసేస్తారు కొద్ది రోజులు అయ్యారు. నా ముని మనవరాలకి నేనెవరో తెలియదు. కానీ మనకు తులసిదాస్ తెలుసు, తుకారాం తెలుసు, మీరా తెలుసు. ఎందుకు వాళ్ళు అందంగా ఉన్నారనా? వాళ్ళ భక్తి వల్ల వాళ్ళు మనకు తెలుసండి. వాళ్ళు భగవంతుణ్ణి రిప్రజెంట్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక సేల్స్ మ్యాన్ మన ఇంటికి వస్తాడు అనుకోండి, ఏవో పట్టుకొని వస్తుంటారు కదా ప్లాస్టిక్ డబ్బాలు, మెడిసిన్స్, పుస్తకాలు. ఆ అబ్బాయిని వచ్చి బాబు నువ్వు లోపల కూర్చో, కాఫీ తాగు, మా ఇంట్లో ఒక పూట ఉండంటే ఉంటాడండి? ఎందుకంటే అది తెచ్చింది ఏదైనా అమ్మితే కానీ ఆ అబ్బాయికి డబ్బులు రావు. ఏదో కమిషన్ కానీ, జీతం కానీ, ప్రమోషన్ కానీ. ఏ ఆ లాభం ఎప్పుడంటే ఆ వస్తువు మనకి సేల్ చేసినప్పుడు. ఉన్నంతసేపు రా బాబు కూర్చో మంచిగా తాగు మా ఇంట్లో ఉండంటే వద్దంటాడు. అమ్మ ఈ ఒక పుస్తకం కొనమ్మా, అమ్మ ఈ ఒక డబ్బా కొనమ్మా, ఈ మిషన్ కొనమ్మా అంటే వాడికి జీతం ఇచ్చే కంపెనీని వాడు రిప్రజెంట్ చేస్తాడు మన ఇంటికి వచ్చి. మనం ఏం చేస్తున్నామండి? మనకు ప్రాణం ఇచ్చిన వాడిని, మనకు శ్వాసగా ఉన్న వాడిని, మనకు ఆధారంగా ఉన్న వాడిని, మనల్ని ప్రేమించే వాడిని మనం రిప్రజెంట్ చేయట్లేదు సృష్టికి. నేను అరుణా అంటే నువ్వు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నావు? నీ గురువుని కదా రిప్రజెంట్ చేయాలి.
నువ్వు కాకిలాగా అరవకున్నా పర్వాలేదు. నీ మౌనంలో, నీ పరివర్తనలో, రోజు నీ యొక్క ప్రవర్తనలో గురువును రిప్రజెంట్ చేయాలి. ఈవిడ ఎవరి భక్తురాలండి? ఓ నాన్నగారి భక్తురాలా? అందుకే ఇంత ఒదిగి ఉంటా ఉంది. ఇంత వినయం ఉంది ఈవిడలో. ఇంత నిగర్వ స్థితి ఉంది. ఇంత శాంతి ఉంది. ఇంత ఆనందంగా మాట్లాడగలుగుతున్నారు. ఇంత సహనంగా ఉండగలుగుతున్నారు అని ఎలా మన ప్రవర్తన ద్వారా ఎదుటి వాళ్ళకి మన నాన్నగారి గురించి తెలియాలి. అంతేకాని నోటితో నేను సత్సంగం చెప్పడం వల్ల కాదండి. ఇప్పుడు ఇక్కడి నుంచి అందరం ఇళ్ళకి వెళ్ళిపోతాం కదా. వెళ్ళిపోతే అండి భూమాతకున్నంత సహనాన్ని, గురువుకున్నంత దయని, ప్రేమని, కరుణని అది మన మన ద్వారా రిప్రజెంట్ అవ్వాలి. మన ఫ్యామిలీలో, మన చుట్టూ ఉన్న వాళ్ళు. నా నా భర్తకి, నా పిల్లలకి, నా ఇంట్లో కోడళ్ళకి, మనవలకి, మనవరాళ్ళకి. అంటే వాళ్ళు మెచ్చుకోరు కదా మనల్ని ఎంత చేసినా. అది వేరు విషయం. నీకు తెలుస్తా ఉంటుంది కదా. నువ్వు పర్ఫెక్ట్‌గా కర్మయోగం, ధ్యాన యోగం, జ్ఞాన యోగం, భక్తి యోగం ఒక్క పనిలో ఆచరించొచ్చు. నువ్వు చేసే ప్రతి పనిలో ఈ అన్ని యోగాలు ఆచరించొచ్చు. నువ్వు ఒక కమోడు కడుగుతున్నావో, ఇల్లు ఉడుస్తున్నావో, లేక ఎవరితోనైనా మాట్లాడుతున్నావో, వంట చేస్తున్నావు అంటే ఫస్ట్ క్వశ్చన్ నీ దేహం ప్రాణంతో ఉందా లేదా? ఉంటేనే పని చేస్తాం కదండి. ఆ ప్రాణం ఎవడు ఆడిస్తున్నాడు లోపల? ఆ శ్వాసను ఎవరు కంటిన్యూ చేస్తున్నారు? ఇంత విని కూడా నేనే అనుకోలేను. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు అనుకోలేరు. నేను జీవించి ఉండడానికి కారణం భగవంతుడే. ఏమండి? సెకండ్‌ది. థర్డ్‌ది ఈ పని చెయ్యాలి అనే ఎరుక నాకు ఎవరి ద్వారా వస్తుంది? కూరగాయలు తీసుకెళ్లి బాత్రూంలో కొయ్యం కదా. బాత్రూమ్ చీపురు తెచ్చి పొయ్యిగట్టు కడగం కదా. ఒక పని పర్ఫెక్ట్ గా జరుగుతుందంటే మన బుద్ధిని అంత పర్ఫెక్ట్ గా ఎవరు ఆడిస్తున్నారు? ఈశ్వరుడు. ప్రాణం నిలిపాడు, పని చేయిస్తున్నాడు, బుద్ధిని పర్ఫెక్ట్ గా ఆడిస్తున్నాడు. ఇవన్నీ చేయిస్తుంటే, ఇవన్నీ ఒక్క పని చేసినప్పుడు ఈ మూడు జ్ఞాపకం ఉన్నాయనుకోండి, భగవంతుడు అనే విషయం కర్త భగవంతుడు జ్ఞాన యోగం అయిపోయింది. సొత్తు ఈశ్వరుడిది భక్తి యోగం అయిపోయింది. పని ఇవి రెండు గుర్తున్నప్పుడు పని పర్ఫెక్ట్ గా జరుగుతుందండి. కర్మయోగం కూడా అయిపోయింది. నీ భగవద్గీత మొత్తం నీ జీవితంలో రోజు అనుభవించవచ్చు. నీకు శ్లోకం వచ్చినా రాకపోయినా. ఇది గురువు ద్వారా తెలిసింది. నాకు భగవద్గీత చదవడం అలవాటు లేదు. నేను కొద్ది భగవద్గీత భక్తి యోగం వరకు జ్ఞాపకం లేదు. ఎన్ని చాప్టర్స్ చదివేసరికి నాన్నగారు నా జీవితంలోకి వచ్చేసారు. అమ్మయ్యా! ఇంకా ఇంకా ఆ పుస్తకం తీసి పక్కన పెట్టేశాను. మొదటి కలయికలోనే, ఆయన మొదటి పిలుపులోనే అమ్మా అని పిలిచి దగ్గరికి వచ్చి పలకరించి నాకు ఒక పుస్తకం ఇచ్చారు. భగవాన్ శ్రీ రమణ మహర్షి అని బుక్ ఇచ్చి, అమ్మ నీ జీవితానికి ఇది సరిపోతుందమ్మా, నువ్వు ఇంకే పుస్తకము చదవక్కర్లేదు, నీ జీవితం మొత్తానికి ఈ పుస్తకం సరిపోతుంది, నువ్వు ఈశ్వరుడిలో ఐక్యమయ్యే వరకు ఇంకే పుస్తకం చదవకు, నా గురువు వాక్కు నాకు ఫైనల్, నేను ఏ పుస్తకం ముట్టుకోలేదు ఇంతవరకు కూడా. నేను ఏ పుస్తకము చదవలేదు. ఏ వేదాలు, ఉపనిషత్తులు, భారత రామాయణాలు, భాగవతాలు ఏవి చదవలేదు. వాటి పట్ల అనాదరణ కానే కాదు. విపరీతమైన ఇష్టం ఉంటది. మొన్న భాగవతం చెప్తే ఎంత అనుభవింపజేశాడో కృష్ణుడికే తెలుసు, నాకు తెలుసండి. నా 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 కృష్ణుడు నా గురువే, నా రాముడు నా గురువే, నా వేదము నా గురువే, నా బ్రహ్మసూత్రాలు నా గురువే, నా ప్రాణము నా గురువే. నేను డిజర్వ్ అయితే నాకు ఏది ఇవ్వాలో నా హృదయములో నుండి పొంగుతుంది. నేను ఏది జీర్ణించుకోగలనో నా అమ్మకు తెలుస్తుంది. ఉగ్గు తింటానా, పప్పుతో అన్నం తింటానా, కూరతో అన్నం తింటానా, మసాలాలు వేసుకొని తింటానా, పెట్టే ప్రతి అమ్మకు తెలుసు తన బిడ్డ ఏం జీర్ణించుకుంటుందో. అలాగే నా హృదయంలో ఉన్న నా గురువుకు తెలుసు నేను ఎంతవరకు డిజర్వ్ అయ్యి ఉన్నాను, నాకేమిస్తే నేను అది స్వీకరించగలను. అలాగే నాన్నగారు నాకు ఆ ఒక్క పుస్తకమేనండి ఇప్పటి వరకు. ఎప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పారు. ఈ పుస్తకాన్ని నువ్వు ఎవ్వరికి ఇవ్వద్దు, ఎప్పుడు నీ కూడా ఉండాలి ఈ పుస్తకం, ఆల్వేస్ ఆల్వేస్ నీ కూడా ఉండాలి, ఎవ్వరికి ఇవ్వద్దని
అండర్లైన్ చేసి చెప్పారు. ఇప్పుడు ఆ పుస్తకాలు ఇక్కడ దొరకట్లేదండి. చిక్కాల కృష్ణారావు గారివి ఆశ్రమంలో చాలా సంవత్సరాల క్రితమే ఆగిపోయాయి. ఒక భక్తురాలు ఇమ్మంటే, అంటే నాన్నగారు ఇచ్చిన పుస్తకం కదా! మౌలాలీల సత్సంగంలో ఉండే ఒక భక్తురాలు అడిగారు. అరుణమ్మ నేను జాగ్రత్తగా చదివిస్తాను నాకు ఇవ్వండి అని. అప్పుడు నాకు అనిపించింది పక్కింట్లోనే ఉంటారు. ఏ పాపం అంత ఆర్తిగా అడుగుతున్నారు ఎందుకులే దాచుకోవడం అని ఇచ్చేసానండి. ఇచ్చేస్తే వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి ఒక పేజీ చింపేసిందట. వెంబడే మళ్ళీ అది అతికి నాకు నెక్స్ట్ డే తెచ్చిచ్చారు. అమ్మో ఈ పుస్తకం వద్దు, ఇదేమన్నా డ్యామేజ్ అవుతుందేమో మాకు వద్దమ్మా, ఇది మీ దగ్గరే ఉంచుకోండి. అంటే గురువు ఏదో ఏదో నాన్నగారు అలా చెప్పారులే నేను ఏదో చేసేద్దాం కాదండి. గురువు వాక్కు ఫైనల్. ఆయన ఏం చెప్తారో అది శాసనం అండి, మన జీవితాల్లో శాసనం. ఒకసారి అంటే అన్ని మీతో, మీరు నా వాళ్ళండి, మీరు నా వాళ్ళు, నా హృదయం మీరు. సంజీవరెడ్డి నగర్ లో ఉన్నప్పుడు అందరం పిక్కిర్స్ భక్తులు ఉన్నామండి. నాన్నగారి సత్సంగం అయిపోయింది, లేచి రూమ్ లోకి వెళ్ళిపోయాం. రూమ్ లో కూడా తొంగి చూస్తాం కదా తలుపులు వేసుకునేంత. ఆ స్వీట్ అలాంటిదండి. ఏం చేస్తాం మరి? మనం జీవలం. ఆయనేమో స్వీటు. ఎలా వదులుకుంటాం? దూరం నుంచే అండి. దగ్గరికెళ్ళి ఎప్పుడు డిస్టర్బ్ చేసేదాన్ని. అలా ఆయన కనిపిస్తున్నారంటే అలా దూరంగా నిల్చొని చూసేవాళ్ళం అంతే అండి. నిల్చొని చూస్తున్నారండి. నాన్నగారు చూసారు. దూరంగా ఉన్నారు. ఇలా పిలిచారు. ఇలా పిలిచారు. ఇంకా ఎలా ఉంటుంది మన పరిస్థితి? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే "నువ్వెలా వచ్చావు? కార్‌లో వచ్చావా?" అన్నా. "అవును నాన్నగారు." "డ్రైవర్ ఉన్నాడా?" "లేరు నాన్నగారు." నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చా. ఒక భక్తురాలిని చూపించారు. ఈ భక్తురాలిని తీసుకెళ్ళి ఇంట్లో దింపేసి వచ్చేయన్నారు. ఆయనేమో భుజం మీద టవలేసుకొని హాల్లోకొస్తున్నారు అప్పుడే. నా ప్రాణం ఎలా ఉంటదండి? నేను అక్కడి నుంచి మౌలాలి నుంచి 20 కిలోమీటర్లు డ్రైవ్ చేసి ఈయన దగ్గర కూర్చోవడానికి నేనొచ్చాను. ఈయన కూర్చునే టైంకి నన్ను బయటికెళ్ళమన్నారు. అయితే గురువాక్కు ఫైనల్ అమ్మ. ఆ సమక్షంలో కూర్చున్నా, ఆయన చెప్పిన పని చేసినా అంతే అనుగ్రహం అందుతుంది మనకి. గురువంటే ఒక దేహం కాదండి. నా నా గురువుని అంత చిన్నగా ఎలా చేసుకుంటానండి? సర్వము వ్యాపించిన వాడు కదా నా గురువు. వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి ఆమెను కార్‌లో డ్రాప్ చేసి జెట్ స్పీడ్‌లో మళ్ళీ వచ్చేసాను. ఎంత స్పీడ్‌గా వచ్చినా ఎంతో టైం పడుతుంది కదా! ఓ అరగంట అన్నా పడుతుంది. వెళ్ళడం అరగంట, రావడం అరగంట. వచ్చేసరికి మొత్తం హాల్ నిండిపోయారు. నేను లిఫ్ట్ ముందర ఉన్నాను. సో, వాట్ ఏమైంది? నేనేమి మిస్ అవ్వలేదు. మనము పనిని అశ్రద్ధ చేసి నాన్నగారి దగ్గర కూర్చోవడం, ఇంట్లో ధ్యానం, పూజ, జపము ఇవి మాత్రమే ఇంపార్టెంట్ అనుకుంటాము. పూజ, ధ్యానము ఎంత ఇంపార్టెంటో పెద్దలకి సేవ చేయడం, ప్రేమగా చేయడం, సేవ చేయడం ఒక్కటే కాదండి. ప్రేమగా చెయ్యాలి. చేస్తే ఏమవుతుందంటే మనకే లాభము. ఆ పని మళ్ళీ రిపీట్ అవ్వదు. ఎందుకు రిపీట్ అవ్వదు? మళ్ళీ రాబోయే జన్మలో మనం జన్మించమంటే ఇంకెక్కడి జన్మండి? వచ్చిన గురువు ఎవరు? ఆయన్ని అంత తక్కువ అంచనా వేస్తావా? ఆ వచ్చిన గురువు జన్మరాహిత్య స్థితిని ఇవ్వడానికి వచ్చిన గురువండి. మాకలా అవుతదంటే ఎవరికైనా అవుతది. అందుకే కదా ఆయన వచ్చాడు. ఆ నమ్మకం ఉంచాలండి. ఒకళ్ళు గొప్ప భక్తులు, ఒకళ్ళు తక్కువ భక్తులు ఎవరు కాదమ్మా. ఈశ్వరుడు అనుకుంటే, గురువు అనుకుంటే మీరు కూర్చున్న చోటు నుంచి లేవకుండా మీకిచ్చేస్తాడు ముందు హృదయంలో ఉన్న సత్య వస్తువు గురించిన అవగాహన. సో, పని తక్కువ, ఒక పని ఎక్కువ, ఒక పని తక్కువ, ఒక సాధన ఎక్కువ, ఒక సాధన తక్కువ కాదండి. ఈశ్వరుడి దృష్టిలో అన్ని సమానమే. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా పని చేస్తున్నప్పుడు కర్మయోగం, ధ్యాన యోగం, భక్తి యోగం అనుభవించవచ్చు మనము. ప్రతి చిన్న పనిలో బాత్రూమ్ కడిగినా అది కర్మయోగం అయిపోవాలి. అంటే అది కర్తృత్వ భావన లేకుండా ఏ చిన్న పని చేస్తున్నా జన్మరాహిత్య స్థితికి మనల్ని చేర్చి వెళ్ళిపోతుండాలి. ఇంకా ఆ కర్మ విడిపోవాలి మనకి. ఆ కర్మ జరగాలి, కర్తృత్వ భావన ఉండకూడదు, జన్మరాహిత్య అప్పుడే మైనస్ అవుతుంటది ఆత్మ. ఏదో ఒక క్షణంలో
కంప్లీట్ గా అరుణ ఉన్నది భగవంతుడే అని బుద్ధికి తోస్తుందండి. ఆ సెకండ్ చివరి సెకండ్ ఉంటాము. బన్ లోపల భారమైన మనస్సు ఉండదు. ఎంత తేలికగా ఉంటాం, జీవిస్తామండి. ఆహ్లాదంగా పచ్చిక బయళ్ళలో లేడి గంతేస్తుంది, జింకలు గంతేస్తాయి కదండి. వెదర్ చాలా బాగుంటే నెమలి నాట్యం ఆడుతుంది కదా. మన జీవితం ప్రారంభం ఎలా ఉందనే దాంతో సంబంధం లేకుండా అంత ఆనందంగా ఒక నెమలి పురిగెత్తినట్టుగా, ఒక జింక లేడి పచ్చికలో గంతులేసినట్టుగా మన జీవితం కూడా అలా సాగిపోతుంది. బరువుగా భారంగా ఉండదు. కాబట్టి అందరము ఈశ్వరుని స్మరిద్దాం, అందరము గురువాకును శ్రవణం చేద్దాం, అందరము అరుణగిరిని అనుభవించేద్దాం. ఎవరికి ఎంత చేతనైతే అంత అండి. ₹1 తీసుకెళ్ళిన వాడు డైమండ్ నెక్లెస్ కొనుక్కుంటాడు. లక్షలు తీసుకెళ్ళినాడు రాళ్ళ నెక్లెస్ కెంపులు కొనుక్కుంటాడు. 100 తీసుకెళ్ళినాడు గిల్టు రాయి కొనుక్కుంటాడు. ఏమీ లేనివాడు ఏమీ లేదే అనుకుంటాడు. అలా ఏమీ లేదే అని మాత్రం ఈ భూమి నుంచి మనం వెళ్ళిపోవద్దండి. ఎంతో కొంత మనకు నాన్నగారు అనేవారు, బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ, బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ. నీకు ఎంత చేతనైతే అంత. ఈశ్వరుని ప్రేమ ఒక్కటే సరిపోతుందమ్మా, ఇంకేం అవసరం లేదు. ఆ ప్రేమ మనకు కావలసినవన్నీ అంటే మన బుద్ధిలో ఎలాంటి మార్పు రావాలి, మన మనసులో ఎలాంటి మార్పు రావాలి, మన చుట్టూ ఎవరు ఉండాలి. ఒక్క ఈశ్వరుని ప్రేమించండి. ఒక్క ఈశ్వరుని ప్రేమిస్తే ఈశ్వరుడే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు కాబట్టి మన ప్రేమ పంచబడుతుంది. ప్రతి వాళ్ళకి మనకి మన మీద ప్రేమ వస్తుందండి. మనం భగవంతుణ్ణి ప్రేమిస్తే, మనం ఈశ్వరుని ప్రేమించి ఎదుటి వాళ్ళని ఎంత ప్రేమించినా వాళ్ళకి మన పట్ల ప్రేమ రాదు. ఆ ప్రేమ ఎందుకు ప్రేమ రాదంటే ఈశ్వరుని మర్చిపోయిన ప్రేమలో స్వార్థం, నిస్వార్థత ఉండదండి. ఈశ్వరుడే అని గుర్తించిన ప్రేమలో నిస్వార్థత అంటే ఏమి ఎక్స్పెక్టేషన్, ఏమీ అవసరం లేదండి. ఏమీ అవసరం లేని స్థితిలో ఉండాలి మనం. అంటే అలా ఉన్నారా అరుణమ్మ? మీరు ఆకలి వేయట్లేదా, మీకు దప్ప వేయట్లేదా, మీరు చీర కట్టుకోవట్లేదా, చీర కొనుక్కోవట్లేదా, ప్రయాణం చేయట్లేదా? అవన్నీ జరుగుతుంది. చేయడం వేరు, జరగడం వేరు. ఈశ్వరుడికి, భగవంతుడికి శరణాగతి చెందిన భక్తుడి జీవితంలో అవన్నీ జరుగుతూ ఉంటాయి. నేను చేస్తున్నాననే భావన ఉండదు, ఆరాటం ఉండదు. ఎలా ఎలా అని జీవితం పట్ల. కాబట్టి భగవాన్ ఏం చెప్పారంటే, బతకడం మానివేయి, బ్రతకదలిస్తే నువ్వు శాశ్వతంగా ఉండాలంటే. అంటే ఈశ్వరుడు ఆత్మ ఎంత శాశ్వతమో, ఉనికి ఎంత శాశ్వతమో, నువ్వు దానిలో కలిసిపోతే అంత శాశ్వతం అవుతావు. అదే సముద్రంలో వాన కురిస్తే అది మేఘమయ్యి, ఇది ఆ మధ్యలో ఆపేశాను, మేఘమయ్యి వర్షించి నదిగా పారి సముద్రం చేరితే నాన్నగారు అన్నారు, అమ్మా అరుణ, నది పారుతున్నప్పుడే నేను సముద్రంలో నుండి వచ్చాననే విషయం నదికి తెలిస్తే, సముద్రం చేరక ముందే సముద్రం చేరితే ఎంత సంతోషంగా ఉంటుందో అంత సంతోషంగా నది పారుతుంది. ఇక అర్థం చేసుకోండి. సముద్రం నుంచి విడిపోతుంది నీరు, విడిపోయి మేఘంగా మారుతుంది. విడిపోయింది కదా నీరు, మళ్ళీ వర్షంగా కురుస్తుంది, మళ్ళీ నదిగా పారుతుంటుంది. కానీ నది చాలా ప్రవహించిన తర్వాత సముద్రంలో చేరుతుందండి. చాలా కిలోమీటర్లు ప్రవహించాలి. నాన్నగారు ఇక్కడ ఏం చెప్పారంటే ఇది అర్థం చేసుకోవాలి. సముద్రములో నీరు నదిగా పారుతున్నప్పుడే నేను సముద్రంలోంచి విడిపడి మళ్ళీ సముద్రం చేరుతున్నాననే విషయం నది గుర్తిస్తే, సముద్రం చేరే వరకు ఆనందం కోసం వేయటక్కర్లేదు. నదిగా పారుతున్నప్పుడే దానికి నేను సముద్రాన్ని అనే ఎరుక వచ్చేస్తుంది. అలాగే మనం కూడా దేహం ధరించాం, ఈ దేహం నేను అనుకుంటున్నాం, అరుణ నేను అనుకుంటున్నాం. కానీ నేను ఈశ్వరుడి యొక్క సొత్తును అనే విషయం ఎరుకలో పెట్టుకొని జీవిస్తే జ్ఞానం వచ్చేంత వరకు కాదు, నేను పరమాత్మ సొత్తును అనే భావన మనకు ఆనందాన్ని తీసుకొస్తుంది. ఎప్పుడన్నా భక్తి పరిపూర్ణమై జ్ఞానంలోకి ఎప్పుడన్నా వెళ్ళిపోవచ్చు, అది వేరు విషయం. ఎప్పుడైనా పూర్తిగా అరుణ జీరో అవ్వచ్చు, అది వేరు విషయం. కానీ నాకు నా నాన్నగారు ఉన్నారు, నాకు నా భగవాన్, నాకు నా అరుణాచలేశ్వరుడు, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి,
నాకు నా రాముడు, నా కృష్ణుడు, నా శివుడు మీ ఇష్టం అది. నాకు నా గురువు ఉన్నారు, నా నాన్న నాకున్నారు, జీవితానికి అది చాలు నాకు అనే విషయం ఎరుకలో ఉంటే ఇప్పుడే ఆనందంగా ఉండొచ్చండి. ఇప్పుడే హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడే సంతోషంగా ఉండొచ్చు. ఆ ఆ యొక్క ఎరుక నాకు ఏమి ఎక్స్పెక్టేషన్ లేకుండా చేస్తుంది. నాకు ఇంకేం అవసరం లేదు. నా నాన్నగారు సరిపోతారు. అమ్మ కూర్చో, ఓకే. అమ్మ నిల్చో, ఓకే. అమ్మ ఇక్కడ ఉండు, ఓకే. అమ్మ అటు పోకు, ఓకే. ఏదైనా ఓకే. నాకేమి అవసరమే లేదు. నాకు ఎవరి నుంచి ఏమీ అవసరం లేదండి. ఇవాళ 2 చేతులెత్తి చెప్తున్నాను నేను. ఎవ్వరి నుంచి ఏమి అవసరం లేదు. నా బాడీ, మైండ్ నుంచి కూడా నాకేం అవసరం లేదు. ఎన్ని ఉన్నాయి బలహీనతలు. కానీ వాటితో నాకు నష్టం లేదు. నాకు భక్తి ఉంది. నాకు అది కూడా అవసరం లేదు. నా నాన్నగారంటే నాకు ఇష్టము. ఎందుకు నాన్నగారంటే ఇష్టము? నాకు నాన్నగారి నుంచి కూడా ఏమీ అవసరం లేదు. ఉన్నారు చాలు. నా హృదయంలో ఉన్నారు. అది మాత్రం చాలు. ఉన్నారనే ఎరుక వారే ఇస్తున్నారు. అది మాత్రము చాలు. నా జీవితం పట్ల కూడా నాకేమీ ఎక్స్‌పెక్టేషన్ లేదు. నా జీవితం రేపు ఇలా ఉండాలనే ఎక్స్‌పెక్టేషన్ లేదు. ఎలా అయినా ఉండొచ్చు. ఇప్పుడు ఇలా అంటున్నానని నెక్స్ట్ మూమెంట్ గేట్ దాటకుండానే ఓ పరీక్ష పెట్టేస్తాడాయన. నువ్వక్కడ చెప్పావు కదా! ఇప్పుడేంటని? ఇప్పుడేంటిరా ఏమి జరగట్లేదు. అంతా ఉట్టిదే. ఏముంది? ఏమన్నా జరగొచ్చు. ఏమన్నా జరగకపోవచ్చు. అంత ధైర్యం భక్తుడికి ఉండాలండి. అంత ధైర్యం ఉండాలి మనకి. మనం అనుకున్నామని ప్రమాదాలు రావు. అనుకోలేదని రాకుండా ఉండవు. జరుగుతా ఉంటుందని చెప్పారు కదా ముందే భగవాన్. సో, భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు ధైర్యము, ముందు విశ్వాసము. ఆ విశ్వాసమే ధైర్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకొస్తుంది. ఆదిశంకర్లు చెప్పారు, నీకున్న ధనం వల్ల కానీ, నీకున్న సంపద వల్ల కానీ, నీకున్న సంతానం వల్ల కానీ, నీకున్న ఆనందం వల్ల కానీ, నీకున్న ఆరోగ్యం వల్ల కానీ ఈశ్వరుడు తెలియబడడు. ఆదిశంకర్లు చెప్పిన బోధ. ఇది నాన్నగారు చెప్పారు. ఆయన అన్ని చెప్పి ఇది ఆదిశంకర్లు చెప్పాడమ్మా అనేవారు. ఇది రామకృష్ణులు చెప్పారమ్మా అనేవారు. మనం అన్ని చెప్పుకొని ఇది నాన్నగారు చెప్పారండి అంటున్నాం. ఏ మరి ఆదిశంకర్లు ఆయనే క్వశ్చన్ వేసుకున్నారటండి. అంటే ఆ క్వశ్చన్ కూడా మన బుద్ధికి తట్టదు కదా. మరి దేని వల్ల తెలియబడతాడు భగవంతుడు? ఇది నడుస్తుందా అండి పెట్టుకుంటూ? మరి దేని వల్ల భగవంతుడు తెలియబడతాడు అంటే ఈశ్వరుడటండి సెలెక్ట్ చేసుకుంటాడంట. వీడికి నేను తెలియబడాలి, ఈ పిచ్చిదానికి నేను తెలియబడాలి. ఇది నా మాటలు నమ్మి నా కోసం ఏమీ అడగకుండా జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా యాక్సెప్ట్ చేస్తా ఉంది. దీనికి తెలియబడకపోతే నేను ఎవరికి తెలియబడతాను? ప్రహ్లాదుడికి అందుకే తెలియబడ్డాడు కదా. మీరాకి అందుకే తెలియబడ్డాడు కదా. మనం భక్తులందరి చరిత్రలు చదువుతున్నాం కదా. చెప్పుకొని ఆనందిస్తామండి. కానీ అది నాకు కావాలి. ఇప్పుడు ఎవరి చీరన్నా చూస్తే బాగుందంటాము బయటికి. లోపల అబ్బా నేను కూడా ఇలాంటివి కొనుక్కుంటే బాగుంటాయి. ఆడవాళ్ళందరికీ తెలుస్తుంటుంది. ఇంట్లో ఏదైనా వస్తువు చూస్తే మా వంటిల్లు ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. మా వంటింట్లో ఈ వస్తువు ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. మరి అలాంటిది నువ్వు మీరా చరిత్ర విన్నప్పుడు, తులసిదాస్ చరిత్ర విన్నప్పుడు నేను ఇలాంటి భక్తిని అనుభవించాలని నీకు అనిపించిందా? అనిపించావంటే అయిపోతావని. అనిపిస్తే అయిపోతాం ఇంక అంతే. అది వచ్చేస్తుంది నీ వెనకాల అలాంటి భక్తి. ఎందుకంటే ఈశ్వరుడు స్వార్థపరుడు. ఒకడికిచ్చి ఒకడికి ఇవ్వకుండా ఉండడండి. బలి చక్రవర్తిని వెళ్ళి వామనుడిగా వెళ్ళి రక్షించారండి. రాక్షసుల్ని కూడా తరింపచేశాడు. మనల్ని తరింప చేయడా? నాన్నగారు అనేవారు, అమ్మా వాల్మీకి ఒక దొంగ, ఒక హంతకుడు. అంటే తను భక్తుడిగా మారక ముందు జీవితం అని. వాల్మీకిని తరింపజేశాడు ఈశ్వరుడు. మనం దొంగలం కాము, హంతకులం కాము. మనల్ని రక్షింపడా? కానీ మనకు ఆ తపన ఈశ్వరుడి చేతిలో ఉన్నాననే స్పర్శని అనుభవించాలండి మనం. ఆ స్పర్శ మనకు తగలాలి ఇలా. నాన్నగారు ఇలా చేయి పెట్టి చూపేవారు. అమ్మ ఇంత స్పష్టంగా తెలుస్తుంది భగవంతుడి స్పర్శ అనేవారు. అలా మనం ఆ స్పర్శ మనం నిజంగా అందరం పరమాత్మ చేతిలో ఉన్నాం. అందరం ఉన్నాం. అందరం ఆయన హృదయంలో ఉన్నాం.
అది అనుభవించడానికి ఇక్కడికొచ్చామండి. ఈ మాట కూడా అనేవారు నాన్నగారు. 100 గుండిగల కాఫీయో, 100 బస్తాల బియ్యం, 100 గుండిగల కాఫీ తాగడానికొచ్చామా ఈ భూమి మీదకి. ఆ ప్రాణం నిలుపుకోవడానికి అవి అవసరం. కానీ దానికోసమే రాలేదు. మైక్ పోయిందండి. పోయిందా? పోయింది. టైం అయిపోయిందని చెప్తుంది. ఇంకెంతసేపు మాట్లాడతావే ఆపని. నాన్నగారు అనేవారు, "అమ్మ మనం ముగించాలని." నిన్నన్నారు అరుణకి 2 గంటలు సరిపోవని. అలా ఏం కాదు టైం చూసుకొని ముగించేద్దాం. అంటే ఆల్రెడీ మీరంతా కడుపు నిండిపోయి ఉన్నారు. ఇప్పుడు పెట్టిందంతా ఎక్స్‌ట్రా అవ్వచ్చు. కానీ వదిలేయకండి. నేను వదిలేయను. మీరు వదిలేయకండి. ఏ మాట ఎవ్వరి మాట వదిలేయొద్దు. ఇవాళ దత్తాత్రేయ జయంతి కదా! ఆయనకి 24 మంది గురువులండి. ప్రతీది చెడ్డవాళ్ళు కూడా సృష్టిలో మన గురువులే. ఎందుకంటే, ఈ చెడు నువ్వు చెయ్యకు ప్రమాదంలో పడిపోతావు అని నేర్పిస్తారు కదండీ! ఇప్పుడు చెడ్డవాళ్ళంటే ఏదో చెడు ఈశ్వరుడి దృష్టిలో ఎవరు చెడ్డవాళ్ళు కాదు. ఎవరు మంచివాళ్ళు కాదు. అందరూ సమానమాయన. కానీ మన సృష్టిలో లౌకికంగా ఎవరినన్నా చూస్తున్నప్పుడు, అమ్మో! ఆవిడ అంత దుష్టుడి ఆవిడకి దూరంగా ఉండాలి అనిపిస్తది. అంటే అలా నువ్వు ఉండకని చెప్పడం. నిన్న ఉష చెప్పింది చూడండి ఆ మాట. వండర్‌ఫుల్ అండి. ఏ పనైతే ఇతరులు నీకు చెయ్యొద్దని నువ్వు అనుకుంటావో, ఆ పని నువ్వు ఇతరులకు చెయ్యకు. ఇది మహాభారతం యొక్క ఎసెన్స్ అండి. నాన్నగారు జిన్నూరులో చెప్పారు ఒకసారి. సో, అందరూ మనకు ఆయనకి 24 గురువులు. అయితే వీళ్ళందరిని ఏంటంటే శిక్షా గురువులు అంటారండి. శిక్ష అంటే ఇక్కడ ట్రైనింగ్ అండి. లోకంలో ఉన్న వ్యక్తులు నీకు ట్రైనింగ్ ఇస్తారు. భక్తులు నీ చుట్టూ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీలో నీ చుట్టూ ఉన్నవాళ్ళు నువ్వు ఎలా ఉండకూడదో కొంతమంది చెప్తే, ఎలా ఉండాలో కొంతమంది చెప్తారు. ఈ ప్రకృతి చెప్తుంది ఎలా ఉండాలని. సూర్యుడు వెలుతురునిస్తారు, వేడినిస్తాడు. చంద్రుడు చల్లదనాన్నిస్తాడు. అంటే నువ్వెప్పుడు అలా చల్లగా ఉండు. నాన్నగారు ఎంత బోధండి. ఎన్ని తలుచుకుంటాము గంటలు. పూర్వజన్మలో ఎంత చేశారో, రాబోయే జన్మలో ఇంకేం చేస్తారో, జన్మంటూ ఉంటే, ఇప్పుడేం చేశారో మనం అది అంత స్మరించడం కూడా మన ఈ మిగిలిన జీవితంలో చేత కాదు. నాన్నగారు 30 ఏళ్లలో ఎంత చెప్పారో, మిగిలిన 60 ఏళ్లలో, 100 ఏళ్లలో చెప్పుకోవడం కూడా కుదరదండి. అన్ని మాటలు చెప్పారండి నాన్నగారు. నువ్వు మాట్లాడితే 10 సార్లు ఆలోచించి ఒక్క మాట మాట్లాడమన్నారు. నీ వాక్కు ఇతరులను నొప్పించేది కొంతమంది చాలా సర్కాస్టిక్‌గా మాట్లాడతారండి మాట. మనల్ని దెప్పి పొడుస్తుంటారు వాళ్ళు. నాకైతే అలాంటి మాటలు అర్థం గూడా కావండి. నా పక్కన ఉన్నోళ్ళు చెప్తారు నేను దెప్పి పొడుస్తున్నారాళ్ళు. నాకు తెలియదు. నాకు ఆ లౌకిక విషయాలు తెలీదండి. అంటే నేను అర్థం చేసుకోలేను. నా పక్కన ఉన్నోళ్ళు నన్ను చెప్తుంటారు. నేను ఇండైరెక్ట్‌గా అంటున్నాను. అంటే పరమాత్మ వినట్లేదా? పరమాత్మే అనిపిస్తున్నాడు. ఒకవేళ నిజం ఇప్పుడు నేను లావుగా ఉన్నానని ఎవరన్నా అంటారనుకోండి. నిజంగా లావుగా ఉన్నాను గదా! తప్పేముందండి? నువ్వు సన్నగా ఉన్నావంటే నన్ను పొగుడుతున్నారాళ్ళు. బాధపడాలి దానికి. వాళ్ళు నిజం చెప్తున్నారు నువ్వు లావుగా ఉన్నానని. లావుగా ఉన్నాను కదా! నేను యాక్సెప్ట్ చేయాలి. అలా అలా నన్నంటారా అంటే దుఃఖపడింకా. నువ్వు లావుగా ఉన్నావు కాబట్టి లావుగా ఉన్నావని అంటారు. అలాగా మనలో ఏముందో నాన్నగారు ఇది కూడా చెప్పారు. లోకం నీకు అద్దం లాంటిది. మసి నీ మొఖంలో ఉంటే అద్దాన్ని తుడవవు కదా! నీ మొహం తుడుచుకొనొచ్చి మళ్ళీ చూసుకుంటావు. అలాగే సృష్టిలో వ్యక్తులు కూడా నీకు రకరకాలుగా ఎందుకు కనిపిస్తున్నారంటే, నీలో ద్వైతం ఉంది. నీలో ఆ గుణాలున్నాయి. కాబట్టి ఎదుటి వాళ్ళలో నీకు కనిపిస్తున్నాయి. మనకి నెగెటివ్ ఎప్పుడు మన మైండ్ ఏం చేస్తదంటే ఇమ్మీడియేట్‌గా నెగెటివ్ పట్టుకుంటదండి. దానివల్ల మనం కుళ్ళిపోతాం. ఇనుములో ఉన్న తుప్పు ఇనుమునే పాడు చేసినట్టుగా మనం కుళ్ళిపోతాం. వాళ్ళకేం నష్టం లేదు. మనం నష్టపోతాం. కాబట్టి దత్తాత్రేయుడు ఎలాగా ట్రైనింగ్ తీసుకున్నాడో ఈ సృష్టిలో నుండి, మనం కూడా అందరినీ చూస్తూ నేర్చుకొని, గురువాక్కు ప్రమాణంగా గురువు ఒక్కడే అండి. నాన్నగారే గురువు. మనం అద్వైత అనుభవం అన్నా, అజ్ఞానం పోయేంత వరకన్నా, మాటలెన్నన్నా అనొచ్చు. జ్ఞానానుభవం వచ్చేంత వరకైనా, భక్తి పరిపూర్ణం అయ్యేంత వరకైనా, జన్మరాహిత్య స్థితి అన్నా, ఇవన్నీ ఒకటే అనుభవానికి రకరకాల మాటలండి. ఆ హృదయంలో ఉన్నవాడు మిగిలి అరుణ కంప్లీట్‌గా జీరో అయితే వాడొచ్చి 1గా నిల్చుంటాడు పక్కకి. జీరోకి విలువ ఎప్పుడండి?
పక్కన 1 ఉన్నప్పుడు. ఆ 1 గురువండి. 0 అరుణ అయిపోవాలంట. మనకు 0 అవ్వడానికి చాలా భయపడతాం. ఎలా నేను 0 అయిపోతే ఎలా? నా పనెవరు చూస్తారు? నా గతేమిటి? నాకెలాగా నేను 0 అయిపోతే? నేను మాట్లాడకపోతే ఎలాగా? నేను ఆలోచించకపోతే ఎలాగా? నా గురించి నేను చూసుకోకపోతే ఎలాగా? నీ గురించి నేను అరుణ గురించి అరుణ చూసుకుంటున్నది అనుకున్నప్పుడు కూడా అరుణ గురించి పరమాత్మ చూస్తున్నాడు. అరుణ చూసుకోవట్లేదు. అందుకని శిక్ష అందరిని చూసి ఏది నేర్చుకోవాలో అది నేర్చుకుంటూ గురువుని ఏకంగా పెట్టుకోనండి. ఒక్కడే గురువు. ఆ గురువుని 100%గా ప్రాణంగా నా ప్రాణానికి ప్రాణంగా ఉన్నది నా నాన్నగారు అనే ధ్యాసలో జీవిస్తూ ఉంటే నాకేం కావాలో నా నాన్నగారికి తెలుసండి. ఇందాక చెప్పుకున్నాం. ఉగ్గు పెట్టాలా? పెరుగన్నం పెట్టాలా? మసాలా వేసి పెట్టాలా? అన్నీ నాన్నగారికి తెలుసండి. సో, అలాగే మన మనస్సుని ఎలా మారుస్తే, మన బుద్ధిని ఎలా పెడితే, మనం లోపల నాన్నగారి హృదయంలో ఉన్న నాన్నగారిలో ఐక్యమవుతామో నాన్నగారికి తెలుసు. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అహమహమితి సాక్షాదాత్మరూపేణ భాతి హృది విసమనసా స్వం చిన్వతామధ్యతావ పవన చలన రోధాత్ ఆత్మనిష్టో భవత్వం. గురురూపము గిరిరూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్యం.